కాలము పరిపూర్ణమైనప్పుడు తన దైవత్వానికి మానవత్వాన్ని, వాక్యానికి శరీరాన్ని, సార్వభౌమాధికారాన్ని మరి ఆయన పరిత్యజించి సేవకత్వాన్ని ధరించుకొని మానవ జాతి చరిత్రలోనికి కృపాసత్య సంపూర్ణుడిగా, దైవ మానవుడిగా, శరీరధారిగా వచ్చినటువంటి మన ప్రియప్రభు అయినటువంటి క్రీస్తు యేసు వారి నామములో మరొకసారి మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి యుఈసిఎఫ్ ఫ్రైడే బైబిల్ స్టడీకి జాయిన్ అయినటువంటి మీ అందరినీ కూడా ప్రభు నామంలో మరొకసారి ప్రత్యేకంగా ఆహ్వానిస్తా ఉన్నాను. ఈ ప్రత్యేకమైనటువంటి సీజన్ కోసం ఒక ప్రత్యేకమైనటువంటి సిరీస్ దేవుడు ఇస్తే బాగుంటుంది ఇవ్వాలి అని చెప్పేసి నేను ఆలోచిస్తూ వచ్చాను, ప్రార్థన చేస్తూ వచ్చాను. దేవుడు నా హృదయంలో పెట్టినటువంటి తలంపులు, దేవుని వాక్యంలో నుంచి నేను నేర్చుకుంటూ ఉన్నా, ధ్యానిస్తూ ఉన్నటువంటి విషయాలు, మరి ఈ రోజున సంఘము, లోకము, మనందరము ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా దేవుడు ఈ సిరీస్ ని మన కోసం దీవిస్తాడని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ఈవేళ మనం అడ్వెంట్ పీపుల్ ఆఫ్ అడ్వెంట్ అనే సిరీస్ ని మనం మొదలు పెడతా ఉన్నాము. అడ్వెంట్ ప్రజలు, వారిలో ఒక వ్యక్తి అయినటువంటి అన్న అనే ఆమెను గురించి మనం చూడబోతా ఉన్నాం. ఆమెకు నేను ఇచ్చినటువంటి టైటిల్ ఏంటంటే అజ్ఞాత ఆరాధికురాలు అన్న. ఎందుకంటే బిబ్లికల్ హిస్టరీలో కూడా ఆమె చాలా అజ్ఞాతంగానే ఉంది. ఎవరో కూడా పెద్దగా ఆమెను పట్టించుకోలేదు. ఒక విధంగా చెప్పాలంటే ఆమెను ఎవరో కూడా సీరియస్ గా తీసుకోలేదు అన్నమాట. అయితే ఆమె జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి విశేషమైనటువంటి, ఎంతో విలువైనటువంటి పాఠాలు ఉన్నాయి. కాబట్టి దినాన ఆమె జీవితాన్ని వెలుగులోనికి తీసుకుని వచ్చి క్రిస్మస్ స్టోరీలో లేదా అడ్వెంట్ సీజన్ లో మర్చిపోయినటువంటి ఒక వ్యక్తి యొక్క లైఫ్ ని మనం హైలైట్ చేయబోతా ఉన్నాం. ఆమె జీవితాన్ని గురించి మనం నేర్చుకోబోతా ఉన్నాం. సృష్టి అనేది దేవుడు మనకి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి వరం. ఈ యొక్క నేచర్ లో కూడా దేవుడు పెట్టినటువంటి సీజన్స్, ఫాల్ గాని, స్ప్రింగ్ గాని, సమ్మర్ గాని, వింటర్ గాని, ఇవన్నీ కూడా మరి ఒక అద్భుతమైనటువంటి విషయాలు అన్నమాట. అంటే సీజన్స్ మారుతా ఉన్నప్పుడు, అంటే మీరు డే లైట్ సేవింగ్ టైంలోనికి వచ్చారు కదా, ఫాల్ నుంచి స్ప్రింగ్ నుంచి సమ్మర్ నుంచి వింటరు, ఇవన్నీ కూడా సీజన్స్ మారటము. ఈ మారుతున్నటువంటి సీజన్ తో పాటు యాక్టివిటీస్ లో కూడా కొంత చేంజ్ రావటము, ఆ తర్వాత మనము వీటికి అడాప్ట్ అవటము, ఈ వెరైటీ, ఇదంతా కూడా దేవుడు మన జీవితానికి ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం అని చెప్పేసి అనుకుంటున్నాను. గ్రేట్ ఈస్ దై ఫెయిత్ఫుల్నెస్ అనే పాటలో సమ్మర్ అండ్ వింటర్ అండ్ స్ప్రింగ్ టైమ్ అండ్ హార్వెస్ట్ అని చెప్పేసి అద్భుతంగా మరి కీర్తనాకారుడు పాడతాడన్నమాట. ఇవన్నీ దేవాన్ని నీవు ఇచ్చినటువంటి వరాలని. మీ అందరికీ సిఎస్ లూయిస్ రాసినటువంటి క్రానికల్స్ ఆఫ్ నార్నియా తెలుసు. నార్నియాలో ఏమిటి ప్రాబ్లం అంటే ఆల్వేస్ ఇట్ ఈస్ వింటర్. నార్నియాలో ఎప్పుడు వింటరే, అక్కడ క్రిస్మస్ రాలేదు. ఎందుకంటే ఆస్లాన్ వచ్చేంత వరకు కూడా వైట్ విచ్ యొక్క అధికారం క్రింద మరి నార్నియా ఉంది కాబట్టి ఇంకా దేర్ వాజ్ నో క్రిస్మస్ ఫర్ ఎ లాంగ్ టైం అంటిల్ ఆస్లాన్ కమ్స్. క్రిస్మస్ ఎప్పుడు వచ్చిందంటే ఆస్లాన్ వచ్చిన తర్వాతే వచ్చింది. ఈ రోజున మరి ఈ కరోనా కాలాన్ని చూస్తా ఉంటే ఇది ఎప్పుడు పోతుంది అనిపిస్తా ఉంది. అంటే లాస్ట్ డిసెంబర్ లో మొదలైంది. 1 year కూడా చాలా కన్నీటిలోయ కష్టమైనటువంటి దారి. ఈ వీక్ లో మండే నుంచి నిన్నటి వరకు కూడా ఎవ్రీడే ఐ వాజ్ అటెండింగ్ ఏ బరియల్. వర్చువల్ బరియల్ అయినా, లేకపోతే అంటే వర్చువల్ మెమోరియల్ సర్వీస్ కానీ, లేకపోతే బరియల్ సర్వీస్ చూస్తాం కానీ, లేకపోతే దగ్గరలో అయితే సిటీలో అయితే బరియల్ గ్రౌండ్ కి వెళ్ళటం కానీ. నేను నా లైఫ్ లో ఇన్ని బరియల్స్ ఈ సీజన్ లో ఎప్పుడు నేను అటెండ్ అవ్వలేదు, చూడలేదు. యూజువల్ గా ఈ సీజన్ ఎలా ఉంటదంటే హైదరాబాద్ లో ఈ షాదీ అంటే ఈ ఫంక్షన్ హాల్స్ అన్ని కూడా ఫిల్ అయిపోయి, చర్చెస్ మొత్తం బుక్ అయిపోయి ఫుల్ మ్యారేజెస్ అన్నమాట. ఆల్మోస్ట్ ఎవ్రీడే ఒక మ్యారేజ్ ఉండే సీజన్ ఇది. అలాంటి సీజన్ లో మ్యారేజెస్ మాట ఏమో కానీ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చనిపోతా ఉంటే, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ యొక్క బరియల్స్, మెమోరియల్ సర్వీస్ అటెండ్ అవుతా ఉంటే నాకు చాలా దుఃఖం కలుగుతా ఉంది. స్క్రీన్స్ లో ఎవరో ఒకళ్ళది పిట్ట అని చెప్పి చూశాను. బహుశా మీకు తెలిసి ఉండొచ్చా, లేదా మీ రిలేటివ్స్ అవుతారేమో నాకు తెలియదు. పిట్ట దయానంద్ గారని, సిరాజ్ అన్న వాళ్ళు బ్రదర్ అన్నమాట. నేను దినాను వి వర్ జస్ట్ అటెండింగ్ హిజ్ మెమోరియల్ అండ్ ఆల్సో అంతకు ముందు రోజు బరియల్ జరిగింది. దిస్ హ్యాస్ బీన్ ఇన్ ఎ సెన్స్ వెరీ టఫ్ సీజన్. ఈ సీజన్ ఎప్పుడు ఎండ్ అవుతుందో తెలియదు, ఏమి ఉందో తెలియదు. కానీ దేవుడు మాత్రం ఇచ్చినటువంటి ఆ హోప్, దేవుడు ఇచ్చినటువంటి వాక్యము, అది మనకి అన్ని కాలాల్లోనూ అన్ని సమయాల్లోనూ మనల్ని జీవింపజేసేది.
మనల్ని మరి ధైర్యంగా ఉంచేది. నోవహు జలప్రళయం తర్వాత ఓడలో నుంచి మరి వీళ్ళంతా కూడా బయటకు వచ్చిన తర్వాత దేవుడు వాళ్ళతో ఒక వాగ్దానం చేస్తారు. ఏంటి అంటే నోవహు ఆదికాండం 8వ అధ్యాయం 22వ వచనంలో ఒకసారి చదువుతారా అండి సిస్టర్ కోమల గారు? ఆదికాండం 8:22. చదువుతాను. ఆదికాండము 8:22. భూమి నిలిచి ఉన్నంత వరకు వెదకాలమును కోతకాలమును శీతోష్ణములను వేసవి శీతాకాలములను రాత్రింబగళ్ళను ఉండక మానవని తన హృదయములో అనుకొనెను. జలప్రళయం తర్వాత చాలా అంటే ఈకో సిస్టమ్ లోనే చాలా వచ్చిందని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే 40 days వరుసగా వర్షం కురవటం, ఇంకా అసలు ఏమీ లేదు. ఆ తర్వాత నీళ్లు మొత్తం భూమిని కవర్ చేయటం, అదంతా అయిపోయి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత దేవుడు ఏమన్నాడంటే భూమి నిలిచి ఉన్నంత వరకు వెదకాలం కోతకాలం శీతోష్ణాలు వేసవి కాలం శీతాకాలం రాత్రింబగళ్ళు ఇవి తప్పకుండా ఉంటాయి. ఇక ఈ విధంగా అంటే సృష్టి అవ్వదు అని చెప్పేసి దేవుడు మాట్లాడినట్లుగా మనం చూస్తాం. వేదకాలం కానీ ఆ తర్వాత హార్వెస్ట్ సీజన్ కానీ కోతకాలం కానీ. మీకు అమెరికాలో సీజన్స్ 4 స్ప్రింగ్ సమ్మరు ఆటమ్ వింటరు. ఈ క్యాలెండర్ ఇయర్ ను కూడా మీరు అలాగే డివైడ్ చేసుకుంటారు. మరి ఇండియాలో మాకైతే 6 ఋతువులు ఉన్నాయి. చిన్నప్పుడు మనం పుస్తకాల్లో చదువుకుని ఉంటాం. వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరద్ ఋతువు, హేమంత్ ఋతువు, శశిర్ ఋతువు. ఆ ఒక్కొక్క సీజన్ కి ఒక్కొక్క స్పెషాలిటీ కూడా మనం చూస్తాము. వసంత ఋతువు అనగానే చెట్లు చిగురించి పువ్వులు పూసే కాలం, ఎండలు బాగా కాసే కాలం గ్రీష్మ ఋతువు అయితే, వర్ష ఋతువు వర్షాలు, తర్వాత శరద్ ఋతువు వెన్నెల, హేమంత ఋతువు మంచు, శశిర్ ఋతువు ఫాల్ లాగా చెట్ల ఆకులు రాలే కాలం. ఈ న్యాచురల్ సీజన్స్ ఎలా ఉన్నాయో క్రైస్తవ కాలమానంలో క్యాలెండర్ ఇయర్ ని లిటర్జికల్ క్యాలెండర్ గా డివైడ్ చేయడం జరిగింది. ఎందుకు నేను న్యాచురల్ సీజన్స్ తీసుకొచ్చి మరలా క్రిస్టియన్ సీజన్స్ లోనికి వచ్చానంటే ఈవేళ మనం అడ్వెంట్ సీజన్ గురించి మాట్లాడబోతా ఉన్నాం. అసలు వాట్ ఈజ్ అడ్వెంట్, వాట్ ఈజ్ ద సీజన్ ఆఫ్ అడ్వెంట్? ఈ క్రైస్తవ కాలమానానికి గ్రెగరియన్ కాలమానానికి ఉన్నటువంటి సంబంధం ఏంటి? ఇంగ్లీషు క్యాలెండర్ ప్రకారం సంవత్సరాన్ని 12 నెలలుగా చూస్తే క్రైస్తవ కాలమానంలో మనం 12 నెలలుగా చూడం కానీ 7 సీజన్స్ గా మనం చూస్తాము. నాకు ఈ లిటర్జికల్ క్యాలెండర్ ఐఎమ్ ఏ ఫ్రీక్ ఆఫ్ లిటర్జికల్ క్యాలెండర్. ఐ ఫాలో లిటర్జీ వెరీ వెల్. నేను కూర్చున్న ఈ టేబుల్ ప్రక్కన నా చిన్న ప్రేయర్ రూమ్ ఉంది. అది నా చిన్న చాపెల్. ఇంట్లో నేను ఈ క్రైస్తవ కాలమానంలో ఉన్నటువంటి సీజన్స్ ని బట్టి ఐ చేంజ్ ద కలర్స్ ఆఫ్ మై చార్ట్. ఐ చేంజ్ ఇన్సైడ్ ఉన్నటువంటి అరేంజ్మెంట్ ని కూడా మారుస్తాను. And that is how I live in the liturgical calendar. I love to follow the liturgy. I love to follow the seasons. ఈ సీజన్స్ ఫాలో అవటం మాత్రమే కాదు కానీ ఆ సీజన్స్ కు సంబంధించి ప్రత్యేకమైనటువంటి క్రైస్తవ మిస్టరీస్ కావచ్చు, మిరకల్స్ కావచ్చు, మెసేజెస్ కావచ్చు, ఏవైతే ఉన్నాయో వాటిని ధ్యానించటము, వాటితో నా హృదయాన్ని నింపుకోవటము, తర్వాత వాటి గురించి ప్రీచ్ చేయటము, మాట్లాడటము, ఇవన్నీ నా యొక్క స్పిరిచువల్ లైఫ్ ని చక్కగా ఎన్రిచ్ చేయటం మాత్రమే కాకుండా దేవుని యొక్క వాక్య సత్యాన్ని, ఫుల్ ట్రూత్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్, దేవుని యొక్క వాక్య సత్యం మొత్తాన్ని కూడా ఒక ఇయర్ లో కంప్లీట్ గా అంటే జెనిసిస్ నుంచి మరి రివల్యూషన్ వరకు చదవటం మాత్రమే కాదు, వీటన్నిటిని కూడా ఒకసారి మరలా మననం చేసుకోవటానికి దిస్ ఈజ్ రియల్లీ హెల్పింగ్ మీ. అందుకోసమనే నేను బయట ఎక్కడైనా చర్చెస్ ప్రీచ్ చేయడానికి పిలిచినప్పుడు కూడా ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే మీరు లిటర్జికల్ క్యాలెండర్ ఫాలో అవుతారా? Do you want me to address the message related to the season if you are following the liturgy? లూథరన్ చర్చెస్, సిఎస్ఐ ఇలాంటి మెయిన్ లైన్ చర్చెస్ లో ఈ లిటర్జీని ఫాలో అవటం మాత్రమే కాకుండా అడ్వెంట్, ఎపిఫనీ, లెంట్, ఈస్టర్, తర్వాత ట్రినిటీ ఈ సీజన్స్ ని చాలా చక్కగా ఫాలో అవటం మాత్రమే కాకుండా ఆ కాలాల్లో మరి దేవుని వాక్యానికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి మిస్టరీస్ ని జ్ఞాపకం చేసుకుంటాను. So liturgical calendar represents the life of the church and moves in the rhythm of 7 seasons rather than 12 months. అంటే నేచర్ లో డెత్, రిజరక్షన్ అంటే స్నోయి అంటే మీకున్న సీజన్ అది వింటర్ లో లైఫ్ లెస్ గా అసలు లైఫ్ ఉందా అన్నటువంటి పరిస్థితి కనిపించే ఇది మరి ముఖ్యంగా ఈస్ట్ కోస్ట్ లో ఉన్న వాళ్ళకి ఇది బాగా తెలుసు. మళ్ళా స్ప్రింగ్ వచ్చేసరికల్లా చాలా అద్భుతమైనటువంటి చిగుళ్ళు, నూతనమైనటువంటి లైఫ్,
So you will see the cycle of death and also life in nature, but at the same time in the liturgical calendar we celebrate the death and also the life and the eternal life and everything in a beautiful and also in a wonderful manner. సో దీన్నే నేను ఏమన్నానంటే స్పిరిచువల్ సీజన్స్ అన్నాను. స్పిరిచువల్ సీజన్స్ అన్నాను. ఎందుకు ఆధ్యాత్మికమైనటువంటి కాలాలు అన్నామంటే దీస్ ఆర్ ద సీజన్స్ ఆఫ్ క్రిస్టియన్ క్యాలెండర్. క్రైస్తవ కాలమానంలో ఒక ప్రత్యేకమైనటువంటి కాలాలు ఇవి. ఈ కాలాల గురించినటువంటి అవగాహన గాని, ఈ కాలాల గురించినటువంటి ధ్యానం గాని మన ఆధ్యాత్మిక జీవితాలకి ఎలాంటిదంటే, సీజనల్ ఫ్రూట్స్ గనక మనం తింటా ఉంటే ఆరోగ్యం ఎంత బాగుంటా ఉంటుందో, వీ డోంట్ మిస్ సీజనల్ ఫ్రూట్స్ కదా. మరి ముఖ్యంగా ఇండియాలో ఉన్న వాళ్ళైతే సమ్మర్ వచ్చిందంటే మ్యాంగో తినకుండా అస్సలు ఉండరు. మ్యాంగో తినకుండా సమ్మర్ అయిపోయిందంటే చాలా గింజుకుంటారు. ఒక్క మ్యాంగో కూడా తినకుండా సమ్మర్ సీజన్ అయిపోయింది అని చెప్పేసి. సో దీస్ సీజన్స్ ఆర్ గాడ్స్ ప్రెషియస్ గిఫ్ట్స్, but at the same time the spiritual seasons in the Christian calendar also, great gifts of God for us to celebrate the greatness of God and also gratefulness and gratefulness towards God. యూదుల యొక్క కాలమానం గాని వాళ్ళ క్యాలెండర్ అంతా కూడా రెండు ప్రధానమైనటువంటి అంశాల చుట్టూ రివాల్వ్ అవుతుంది. యూదుల పండగలు గాని వాళ్ళ యొక్క క్యాలెండర్ గాని అవన్నీ కూడా దేని మీద బేస్ చేసుకుని ఉంటుందంటే పాస్ ఓవర్ అండ్ ఎక్సోడస్. ఎగ్జోడస్ లో నుంచి వాళ్ళు బయటకు వచ్చి తర్వాత అంతకంటే ముందు పాస్ ఓవర్ ని వాళ్ళు సెలబ్రేట్ చేసిన తర్వాత ఒక జాతిగా ఒక నేషన్ గా వాళ్ళు మనుగడలోనికి వచ్చారు. అందుకోసమని దేర్ క్యాలెండర్ ఫెస్టివల్స్ ఆర్ ఆల్ సెంటర్డ్ అరౌండ్ పాస్ ఓవర్ అండ్ ఆల్సో ఎగ్జోడస్. వేరాజ్ మరి క్రైస్తవులంగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి జీవితము, ఆయన యొక్క మరణము, ఆయన యొక్క పునరుద్ధానము వీటి మీద బేస్ అయ్యి మరి క్రైస్తవ మునికిలోనికి వచ్చింది కాబట్టి లిటర్జికల్ క్యాలెండర్ ఈస్ బేస్డ్ ఆన్ the life and death and resurrection and ministry of Lord Jesus Christ. అందుకే వీటిని మనము 7 స్పిరిచువల్ సీజన్స్ ఆర్ 7 సీజన్స్ ఆఫ్ క్రిస్టియన్ క్యాలెండర్ అని చెప్పేసి అంటాం అన్నమాట. నేను యాక్చువల్ గా ఇయర్ ని 12 నెలలుగా చూడటం కంటే 7 సీజన్స్ గా చూస్తాను. దట్ ఈస్ హౌ ఐ హ్యావ్ accustomed to, and I am also kind of using my time more meaningfully. ఏమిటి ఈ సీజన్స్ అంటే అడ్వెంట్, 7 సీజన్స్ ఆఫ్ క్రిస్టియన్ క్యాలెండర్. గ్రెగారియన్ కాలమానం యాక్చువల్ గా జనవరి నుంచి డిసెంబర్కి, జనవరితో ప్రారంభమయ్యి గ్రెగారియన్ క్యాలెండర్ డిసెంబర్ తో ఎండ్ అయితే, క్రైస్తవ క్యాలెండర్ ఎప్పుడు మొదలవుతుందంటే డిసెంబర్ తో ప్రారంభమయ్యి నవంబర్ తో ఎండ్ అవుతుంది. అంటే ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ డిసెంబర్ అండ్ ఎండ్స్ విత్ నవంబర్. మరలా డిసెంబర్ అనేది సీజన్, డిసెంబర్ టు డిసెంబర్ అనుకోవచ్చు. అందుకోసమనే మీకు మరి థ్యాంక్స్ గివింగ్ అనేది నవంబర్ లాస్ట్ వీక్ లో పెడతారు కదా అమెరికాలో. మేబీ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఇయర్ అండ్ థ్యాంక్స్ గివింగ్, ఐ డు నాట్ నో, బట్ ఇట్ హ్యాస్ సంథింగ్ టు డూ విత్ లిటర్జికల్ క్యాలెండర్ ఆల్సో అని చెప్పేసి అనుకుంటున్నాం. అడ్వెంట్, ఆ తర్వాత క్రిస్మస్, ఆ తర్వాత ఎపిఫనీ, ఆ తర్వాత లెంట్, ఆ తర్వాత ఈస్టర్, ఆ తర్వాత పెంతెకోస్తు, ఆ తర్వాత ట్రినిటీ. ఒక్కొక్క సీజన్ యొక్క స్పెషాలిటీ అంటే ఒక మాటలో చూసుకొని అడ్వెంట్ సీజన్ లోనికి వెళ్దాం. Season of Advent, it is a season of waiting, it is a season of hope, it is a season of celebrating the incarnation of Lord Jesus Christ. Advent అనేది ఒక హోప్ ని సెలబ్రేట్ చేసుకునే ఒక సీజను. యేసుక్రీస్తు వారు రాబోతూ ఉన్నారు అన్నటువంటి విషయాన్ని మొట్టమొదటి అడ్వెంట్ కు ముందు ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. వాగ్దానాల నెరవేర్పుగా ఆయన ఎప్పుడు వస్తారా అని చెప్పేసి ఎదురు చూస్తా ఉన్నారు. తీరా ఆయన వచ్చే టైం అయ్యేసరికల్లా కొద్ది మంది మాత్రమే రైచెస్ రెమనెంట్ ఆయన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క సెకండ్ అడ్వెంట్ అంటే రెండవ రాకడ దినాల్లో ఉన్నటువంటి మనకి అడ్వెంట్ సీజన్ జ్ఞాపకం చేసుకోవటం, ఫస్ట్ అడ్వెంట్ జ్ఞాపకం చేసుకోవటం, ఫస్ట్ అడ్వెంట్ లో పీపుల్ ఎవరు అనేది జ్ఞాపకం చేసుకోవటం, వాళ్ళు ఎలా ఎదురు చూసారు అనేది జ్ఞాపకం చేసుకోవటం, అడ్వెంట్ యొక్క మిస్టరీస్ ని మనం రావెల్ చేయటము, ఇదంతా కూడా చాలా ఇంపార్టెంట్ అని అనుకుంటా ఉన్నాను. సో అడ్వెంట్ ఈస్ ఎ సీజన్ ఆఫ్ హోప్, ఇట్ ఈస్ ఆల్సో ఎ సీజన్ ఆఫ్ వెయిటింగ్. సో ఇక నెక్స్ట్ మీరు ఇప్పటి నుంచి రెడీ అవుతా ఉన్నారు. సీజన్ ఆఫ్ రిజాయిసింగ్, క్రిస్మస్ ఈజ్ ఎ సీజన్ ఆఫ్ రిజాయిసింగ్, వేర్ వి రిజాయిస్, వి సెండ్ గిఫ్ట్స్, వి ఇన్వైట్ పీపుల్ అండ్ వి విజిట్ పీపుల్ అండ్ ఇట్ ఈస్ ఎ సీజన్ ఆఫ్ రిజాయిసింగ్. ఆ తర్వాత వచ్చేది ఎపిఫనీ, దేవుని యొక్క ప్రత్యక్షత. ఇట్ ఈస్ ఎ సీజన్ ఆఫ్ రెవల్యూషన్, దేవుని యొక్క ప్రత్యక్షత కాలం. మరి దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానంలో ఆయన తాను ప్రత్యక్షపరుచుకున్నారు. జ్ఞానులకు ఒక విధంగా ప్రత్యక్షపరుచుకున్నారు, గొల్లలకు ఒక విధంగా ప్రత్యక్షపరుచుకున్నారు, ఎలిజబెత్ జకరియాలకు ఒక విధంగా ప్రత్యక్షపరుచుకున్నారు, మరియుకు ఒక విధంగా, యోసేపుకు ఒక విధంగా. సో ఇలా గాడ్ హ్యాస్ రివీల్డ్ హిమ్సెల్ఫ్. పూర్వకాలం ముందు నానా సమయాల్లో నానా విధములుగా
మరి మన యొక్క పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినాలంతమంది తన కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. రకరకాలైనటువంటి కాలాల్లో రకరకాలుగా పితరులతో మాట్లాడి ప్రత్యక్షపరుచుకున్నటువంటి దేవుడు ఈ దినములు అంతమంది కుమారుని ద్వారా మనతో మాట్లాడాలని చెప్పి మనం చూస్తాము. సో ఇన్ ద సీజన్ ఆఫ్ ఎపిఫనీ వి టాక్ అబౌట్ ద రెవల్యూషన్, దేవుని యొక్క ప్రత్యక్షత గురించి మనం మాట్లాడతాం. ఆ తర్వాత వచ్చేది సీజన్ ఆఫ్ రిపెంటెన్స్, పశ్చాత్తాపం, లెంట్, సీజన్ ఆఫ్ రిపెంటెన్స్. నేను చాలా సార్లు క్రిస్మస్ సీజన్ లో 1 or 2 kgs వెయిట్ మరి పుటాన్ చేసినా కూడా ఫీల్ అవ్వను, ఎందుకంటే ఎలాగో లెంట్ వస్తుంది కదా. The season of Lent is going to come. I will shed my weight again and I'll be normal. So lot of people, they take season of Christmas lightly. It's okay. అవును, సీజన్ లైఫ్ అంతా ఫీస్టింగ్ ఉండదు, అలాగే లైఫ్ అంతా కూడా ఫాస్టింగ్ ఉండదు. ఫీస్టింగ్ అండ్ ఫాస్టింగ్, మీటింగ్ అండ్ సెపరేటింగ్, మార్నింగ్ అండ్ రిజాయిసింగ్, giving in marriage and also attending burials, these are all part of life. These are all part of life. It is a season of repentance. It is a season of journey towards the cross. Usually ga Lent 40 days lo kuda manam we travel back in time, and it is like a travel to the cross of Christ during the Lenten season. 40 days సిలువ గురించి మనం ధ్యానించడం, సిలువ విలువ, సిలువ ప్రత్యక్షత, ఇవన్నీ ఆలోచించడం అద్భుతమైన విషయం. లెంటే ఒక సేక్రెడ్ సీజన్ అయితే మన క్యాలెండర్ లో హోలీ వీక్ ఇట్స్ ద మోస్ట్ సేక్రెడ్ సీజన్ వేర్ వి డ్వెల్ అపాన్ ద డెత్ అండ్ రిజరక్షన్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. గుడ్ ఫ్రైడే, ద డే డెత్ డైడ్, మరణించినటువంటి రోజు. ఆ తర్వాత సెలబ్రేషన్ ఆఫ్ విక్టరీ, ఈస్టర్ మనం చూస్తాము. ఆ తర్వాత ఫాలో అయ్యేది పెంతెకోస్తు. ఆయన వాగ్దానం చేసిన ప్రకారం పరిశుద్ధాత్మను పంపించడం. పెంతెకోస్తు సీజన్ అయిపోయిన తర్వాత వి ఎంటర్ ఇన్ టు ద సీజన్ ఆఫ్ ట్రినిటీ. మోస్ట్లీ ఇక పెంతెకోస్తు అయిపోయి ట్రినిటీ అయిపోయిన తర్వాత చర్చ్ యాక్టివిటీస్ అన్ని కూడా దేని మీద బేస్ అయి ఉంటాయి అంటే అవుట్ రీచ్. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి అని చెప్పి దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞను మనం తీసుకొని సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ప్రభు యొక్క సువార్తను ప్రకటించే ఆ పనిలో మనం నిమగ్నం అయి ఉంటాం. సో అడ్వెంట్ సీజన్ లో ప్రాఫిటిక్ ఫుల్ఫిల్మెంట్ గురించి మనం ఎక్కువగా ధ్యానిస్తాము. క్రిస్మస్ సీజన్ లో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి శరీర ధారణ, ఇన్కార్నేషన్ గురించి మాట్లాడతాము. ఎపిఫనీ సీజన్ లో రెవల్యూషన్ గురించి మాట్లాడతాము. లెంట్ సీజన్ లో యేసుక్రీస్తు వారి సఫరింగ్ అండ్ హ్యూమిలియేషన్ గురించి మాట్లాడతాము. ఈస్టర్ సీజన్ లో రిజరక్షన్, పునరుద్ధానాన్ని గురించి మాట్లాడతాము. పెంతెకోస్తు అప్పుడు వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గురించి మాట్లాడతాము. ట్రినిటీ సీజన్ లో మిషన్ ఆఫ్ ద ట్రయూన్ గాడ్. ఇక స్క్రిప్చర్ లోని అనేకమైనటువంటి పోర్షన్స్ తీసుకొని మిషన్ అంటే జెనసిస్ నుంచి కూడా మనం రెవల్యూషన్ వరకు వి టాక్ అబౌట్ ద మిషన్ ఆఫ్ గాడ్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ద క్రిస్టియన్ చర్చ్. ఈ విధంగా చేయటం వల్ల ఏమవుతుందంటే దేవుని యొక్క వాక్య సత్యాలను మనం మొత్తము ధ్యానించడం మాత్రమే కాకుండా, పౌలు గారు అంటారే హోల్ ట్రూత్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి సత్యాన్ని, దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి సత్యాన్ని నేనేమాత్రం దాచిపెట్టలేదు, నేను మీకు సంపూర్ణంగా చెప్పానని చెప్పేసి. ఈ రోజున చాలా చర్చెస్ లో, ఫెలోషిప్స్ లో కానీ మరి ఈ విధమైనటువంటి అవగాహన లేకపోవటం వల్ల వాళ్ళకి ఇష్టమైనటువంటి ప్యాసేజెస్, లేకపోతే వాళ్ళకి తెలిసినటువంటివో, లేకపోతే వాళ్ళు కంఫర్టబుల్ గా ఉన్నాయో ఇవి బోధన జరుగుతుంది. కానీ సంఘానికి, సమాజానికి మరి దేవుని యొక్క ఫుల్ ట్రూత్, హోల్ అంటే పరిపూర్ణమైనటువంటి సత్యము అందించడం అనేది బాధ్యత అని నేను అనుకుంటున్నాను. అందుకనే మరి బిగినింగ్ ఇయర్స్ లోనే మరి చర్చ్ ఫాదర్స్ లిటర్జికల్ క్యాలెండర్ ఫాలో అవటం కోసం ఈ విధంగా డివైడ్ చేసి ఈ విధమైనటువంటిది ఇవ్వటం ద్వారా ఇది నాకు ఎలా అనిపిస్తుందంటే ప్రతి సీజన్ లో కూడా ఒక సీజనల్ ఫ్రూట్ స్పెషల్ ఉంటుంది అన్నమాట. అంటే ఇప్పుడు మండే కాదండి, సమ్మర్ అనగానే మనం మ్యాంగో, వింటర్ అనగానే సీతాఫలం, ఎలా మనం తింటాము అవి సీజనల్ ఫ్రూట్ అనమాట. అంటే ఆ సీజన్ లో ఆ ఫ్రూట్ ని చాలా మనం ఎంజాయ్ చేస్తాము. అండ్ దీస్ ఆర్ రియల్లీ వెరీ గుడ్. ఈ సీజన్స్ లో ఈ మిస్టరీస్ గురించి మనం మాట్లాడటం వల్ల, వీటి గురించి మనం మెడిటేట్ చేయటం వల్ల, వీటి గురించి మనం ధ్యానించడం వల్ల మన ఆత్మ చాలా సంతోషించడమే కాకుండా దేవుని యొక్క అద్భుతమైన సత్యాలు మన హృదయంలో బాగా నాడుతాయి. క్రిస్మస్ సీజన్ లో మరి దేవుని యొక్క ఇన్కార్నేషన్ గురించి మాట్లాడతాం. అలాగే లెంట్ సీజన్ లో సిలువ గురించి చాలా ఎక్కువ మనం మాట్లాడతాం. ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి చారిత్రాత్మక క్రైస్తవ విశ్వాసాన్ని గురించినటువంటి సత్యాలు. ఈ సత్యాలను గురించి మనం ధ్యానించడం, వీటిని అర్థం చేసుకోవటం, వీటిని గ్రహించటం, ఈ సత్యాలను లోకానికి మరి దేవుడు వెల్లడి చేసినటువంటి వ్యక్తులు, వారి జీవితాలను మనం చూస్తాం. ఇవన్నీ కూడా మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితానికి చాలా ఆలంబన, ఇది ఆధ్యాత్మికమైనటువంటి జీవితానికి చాలా అవసరం అని చెప్పేసి నేను భావిస్తాను.
సో ఈ 7 సీజన్స్ లో మొట్టమొదటి సీజన్ మరి డిసెంబర్ 1st వీక్ నుంచి మొదలవబోతా ఉంది. సో దానికి ప్రిపరేషన్ గానే మరి డిసెంబర్ లో మనకి బైబిల్ స్టడీ ఉండదు కాబట్టి అడ్వెంట్ సీజన్ మరి ముందుగానే నవంబర్ లో ఇవి తీసుకుంటే బాగుంటుంది. సో దట్ యూ విల్ ఆల్ బి వెల్ ప్రిపేర్డ్ అండ్ ఆల్సో వెల్ ఎక్విప్డ్ టు ఎంజాయ్ ద సీజన్ ఇన్ ద మోస్ట్ బిబ్లికల్ అండ్ స్పిరిచువల్ మేనర్ అండ్ ఆల్సో టు డ్రా ఫ్రమ్ ద సీజన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అని చెప్పేసి అనుకున్నాను. సో అడ్వెంట్ ఈజ్ ఎ సీజన్ ఆఫ్ ప్రాఫిటిక్ ఫుల్ఫిల్మెంట్, a season of waiting. Ante it is a season of waiting. Waiting for what? Waiting for the promised Messiah. Waiting for what? Waiting for the fulfillment of the covenant. దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ యొక్క నిబంధన నెరవేర్పు కోసం, మెస్సియా కోసం దేవుడు వాగ్దానం చేసిన దానికోసం వాగ్దానాన్ని పట్టుకొని విశ్వాసంతో ఎదురు చూస్తూ ఉన్నటువంటి పీపుల్ కొంతమంది ఉన్నారు. సో వాళ్ళనే మనము పీపుల్ ఆఫ్ అడ్వెంట్ అంటాం. యేసుక్రీస్తు ప్రభు వారు మొట్టమొదటిసారిగా భూమి మీదకి వచ్చినప్పుడు రైచియస్ రెమినెంట్ అనే ఒక మాట మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్స్ లో ఉంది. వాళ్ళు ఎవరంటే దే ఆర్ వెరీ ఫ్యూ పీపుల్. మెస్సియా వస్తాడు అన్నటువంటి విశ్వాసాన్ని 400 సంవత్సరాల నిశ్శబ్దంలో కూడా కోల్పోలేదు. ఎదురు చూస్తా ఉన్నారు, ఓపికతో ఎదురు చూస్తా ఉన్నారు, వాగ్దానం కోసం ఎదురు చూస్తా ఉన్నారు, నిబంధన నెరవేర్పు కోసం ఎదురు చూస్తా ఉన్నారు. వాళ్ళ జీవితాలను చాలా చక్కగా కట్టుకున్నారు. వాళ్లే అడ్వెంట్ ప్రజలు, వాళ్లే పీపుల్ ఆఫ్ అడ్వెంట్. వాళ్ళ గురించి మనం చూడబోతాము. సాధారణంగా అడ్వెంట్ సీజన్ లో మనం చర్చ్ లో 4 వారాల్లో 4 క్యాండిల్స్ వెలిగిస్తాం కదా. క్యాండిల్ ఆఫ్ లవ్, జాయ్, హోప్ అండ్ పీస్. ఈ 4టిని కూడా రిప్రజెంట్ చేస్తూ మనం 4 క్యాండిల్స్ మనం వెలిగిస్తాము. ఈ 4 వీక్స్ లో కూడా ఈ క్యాండిల్స్ మనం లైట్ చేసేటప్పుడు వీటిని మనం జ్ఞాపకం చేసుకొని మనం ప్రార్థన చేస్తాం. నాకు అనిపిస్తా ఉంది ఈ కరోనా సీజన్ లో వీ నీడ్ టు డూ ఇట్ మోర్. We need to really do it more. మరి ఎంతో మంది నిరాశ్రయులు అయిపోయారు, ఎంతో మంది చాలా స్ట్రగుల్లో ఉన్నారు. దిస్ ఈస్ ద సీజన్ వి గివ్ మోర్ లవ్ టు ద బిరీవ్డ్ వన్స్. మరి ముఖ్యంగా ప్రియులను కోల్పోయి దుఃఖంలో ఉన్నటువంటి వాళ్ళకు ప్రేమను ఇవ్వటం. ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ దిస్ పాండమిక్ ఆల్సో స్టిల్ దేర్ ఈస్ జాయ్. ఎందుకంటే ఆస్లాన్ ఈస్ గోయింగ్ టు కమ్ అని చెప్పేసి నార్నియాలో అనౌన్స్మెంట్ వచ్చింది. ఎస్, క్రిస్మస్ ఈస్ గోయింగ్ టు కమ్. In the midst of the pandemic, there is still joy because, God is seated on the throne. God is seated on the throne. And there is hope. Is there hope for the world? Yes, obviously there is hope. And we do not know how the world is going to be after this season, but then we have real hope because God is seated on the throne. And during the season, దేవుడు మనకిచ్చే శాంతి, సంతోషం, సమాధానం. So in the midst of pandemic, in the midst of death, in the midst of devastation, in the midst of burials and also memorial services, still we have the peace of God that passeth all human understanding అని చెప్పేసి. సో మనం అడ్వెంట్ పీపుల్ లోనికి మరి ముఖ్యంగా అన్న జీవితంలోనికి వెళ్ళటానికి మునుపు అడ్వెంట్ పీపుల్ ఎవరు అసలు అడ్వెంట్ ప్రజలు? హూ ఆర్ ద పీపుల్ ఆఫ్ అడ్వెంట్? హూ ఆర్ ద విమెన్ అండ్ మెన్ ఆఫ్ అడ్వెంట్? మరి దేవుడి మొట్టమొదటి రాకడ కోసం వాళ్ళు ఏ రీతిగా ఎదురు చూశారు? క్రీస్తు జన్మ కోసం వారు ఏ రీతిగా ఎదురు చూశారు? దేవుడు వారిని ఏ రీతిగా సిద్ధపరిచారు? ఎవరు వాళ్ళంటే అన్న. మనం ఇవాళ చూడబోతా ఉన్నాం అజ్ఞాత ఆరాధికురాలు అన్న అనే ప్రవక్తి. ఆ తర్వాత సిమియోన్ అనే ఒక మనుషుడు అనే మాత్రమే ఉంది, కానీ ఆయన గురించి కూడా చాలా అద్భుతమైనటువంటి విషయాలు నెక్స్ట్ వీక్ లో మనం చూడబోతున్నాం. ఎలిజబెత్ జకర్యాలనే ఒక యాజకుడు, ఆయన యొక్క భార్య మేరీ యోసేపు అనే ఒక యవ్వన జంట. ఇంకా కొంతమంది ఉన్నారు, గొల్లలు ఉన్నారు. ఇంకా ఆ తర్వాత బెత్లెహేం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కొంతమంది కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా అడ్వెంట్ ప్రజలు. వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మొట్టమొదటి రాకడలో కనిపించినా కనిపించకపోయినా చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషించినటువంటి వారు. వారిలో మరి అన్న అనే వ్యక్తి గురించి మనం నేర్చుకోబోతా ఉన్నాం. ఆ క్రిస్మస్ ఆల్బమ్ లో ఏమో మిస్సింగ్ అన్నమాట. ఎందుకంటే క్రిస్మస్ స్టోరీలో మరచిపోబడిన వ్యక్తి. మనం ఎవ్రీ ఇయర్ మరి సంవత్సరాల తరబడి క్రిస్మస్ ను సెలబ్రేట్ చేస్తా ఉన్నాం, కానీ మరి క్రిస్మస్ లో కూడా ఆమె ఒక ప్రధానమైనటువంటి పాత్రగా కానీ ఒక ప్రధానమైనటువంటి మెసేజ్ గా కానీ లేదు. నేను మా చర్చ్ లో విమెన్ మినిస్ట్రీస్ కి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు క్రిస్మస్ కి నేనేం చేశానంటే అన్న ఆ తర్వాత లైఫ్ మీద నేనే ఒక క్రిస్మస్ ఇది రాసి దాన్ని విమెన్ తో ఎనాక్ట్ చేయించాను. ఎందుకంటే ఆమె యొక్క లైఫ్ ని హైలైట్ చేయడానికి. అప్పుడు నేను ఏదైతే నేర్చుకున్నానో ఆ విషయాల్ని అన్న జీవితం మీద మరి పవర్ పాయింట్స్ చేసి ఒక ప్రజెంటేషన్ చేసి మీ ముందు ఉంచాలని చెప్పేసి ఆశపడతా ఉన్నాను. ఐ థింక్ ఫర్ ద పాస్ట్ 3 or 4 years I have been working on this message. Every year న్యూ థింగ్స్ అన్నమాట. ఎవ్రీ టైం నేను అది చదువుతా ఉన్నప్పుడు మరలా నా హృదయం ఎంతో ఉప్పొంగుతుంది, ఎంతో ఆనందిస్తుంది, ఎంతో సంతోషిస్తుంది. అంటే అసలు ఇంత అజ్ఞాతంగా ఉండి కూడా ఇంత అద్భుతమైనటువంటి సేవ చేసి
మరి ముగించినటువంటి వాళ్ళు ఉన్నారు స్త్రీలు అనేది నాకు ఒక స్త్రీగా చాలా సంతోషాన్ని కూడా ఇస్తా ఉందన్నమాట. అన్న యొక్క స్పెషాలిటీ ఏంటంటే క్రీస్తును కన్నులారా చూసింది ఆమె. క్రీస్తును కన్నులారా చూసింది. కన్నులారా చూస్తాం మాత్రమే కాదు కానీ యేసుక్రీస్తు ప్రభు పుట్టడానికి ఇంచుమించు 100 సంవత్సరాల కంటే ముందు ఆమె జన్మించింది. క్రీస్తును కన్నులారా చూసింది. అప్పుడే క్రీస్తును లోకానికి పరిచయం చేసింది. ఇంకొక విధంగా చెప్పాలంటే అన్న మొట్టమొదటి ఇవాంజలిస్ట్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్ అని చెప్పేసి అనుకోవచ్చు. మనం బేతనే మరి గురించి మనం చూసినప్పుడు ఫస్ట్ విమెన్ థియాలజియన్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్ అని నేను అన్నాను. ఇప్పుడు అన్నా జీవితాన్ని చూసిన తర్వాత నాకు ధైర్యం కలుగుతా ఉంది ఈ మాట చెప్పడానికి. ఫస్ట్ విమెన్ ఇవాంజలిస్ట్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్ అని చెప్పేసి ఆమె గురించి ముచ్చటగా 3 వచనాలు ఉన్నాయి బైబిల్లో. ముచ్చటగా 3 వచనాలు. ఆ 3 వచనాల్లో నుంచి 3 వాల్యూమ్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనం ఆమె జీవితం నుంచి గ్యాదర్ చేయవచ్చు. ఈ 3 వచనాల్లో నుంచి ఆమె జీవితము, ఆమె సాక్ష్యము ఇవన్నీ కూడా మనం చూద్దాము. కోమల గారు చదువుతారా? లూకాసు వార్త 2వ అధ్యాయము 36, 37, 38 వచనాలు. మరియు ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెయునైన అన్న అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యాత్వము మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములో విధవరాలై ఉండి దేవాలయము విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోనికి వచ్చి దేవుణ్ణి కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. థ్యాంక్ యూ అమ్మా. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియ ప్రభువా, మీకు ఎన్నో వందనాలు. మీ వాక్యం ఎంత శ్రేష్టమైనది, జుంటితేన ధారల కంటే కూడా మధురమైనది. నీ వాక్యం ఒక బంగారు గని లాంటిది. ఎప్పుడు మేము తవ్వినా, ఎంత తవ్వుతూ ఉన్నా ఇంకా ఇంకా మేము గ్రహించలేని, మాకు అర్థం కాని, మా చిన్ని మనసు గ్రహించలేనటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి సత్యాలు మీ వాక్యంలో ఇమిడి ఉన్నాయి. మా ప్రభా, ఈ యొక్క క్రిస్మస్ స్టోరీలో చాలా సార్లు మేము ఓవర్లుక్ చేసి అంతగా పట్టించుకున్నటువంటి అన్నా జీవితం ఎంత శ్రేష్టమైనటువంటి జీవితం ఆయన. యెరూషలేము దేవాలయంలో ఉంటూ మానక దివారాత్రులు ప్రార్థనల్లో ఉపవాసంలో ఉన్న ఆమె మొట్టమొదటి అడ్వెంట్ లో ఎంతో ప్రధానమైనటువంటి పాత్ర పోషించింది అన్న విషయాన్ని మా ప్రభా మేము గ్రహించినప్పుడు మిమ్మల్ని స్తుతించకుండా ఉండలేకపోతా ఉన్నాం. సామాన్యమైనటువంటి వ్యక్తుల ద్వారా ఎన్ని గొప్ప అద్భుతమైనటువంటి కార్యాలు మీరు జరిగించారు అన్నటువంటి విషయం మా జీవితానికి కూడా ఒక హోప్ను, ఒక నిరీక్షణను, ఒక పర్పస్ను, ఒక మిషన్ను, ఒక విజన్ను ఇస్తా ఉంది నాయన. మా ప్రభా, ఈ సమయంలో అన్న జీవితంలో నుంచి మేము నేర్చుకోబోయే విషయాలు మా ఆధ్యాత్మిక జీవితానికి, మా వ్యక్తిగత జీవితానికి, కుటుంబ జీవితానికి, సంఘ జీవితానికి, సమాజానికి, మేము ఇప్పుడున్నటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో మా ప్రభా ఈ లోకానికి అన్వయింపజేయటానికి ఎంతో మేలుకరంగా చేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. అన్న ఆషేరు గోత్రికురాలు, తర్వాత అజ్ఞాత ఆరాధికురాలు. క్రిస్మస్ స్టోరీలో మర్చిపోబడిన వ్యక్తి అని చెప్పేసి ముందే చెప్పాను. ఒక మాటలో చెప్పాలంటే క్రిస్మస్ ఆల్బమ్ లో మిస్ అయినటువంటి పర్సన్ అన్నమాట. కానీ అన్న యొక్క జీవితం గాని, అన్న యొక్క విశ్వాసం గాని, అన్న యొక్క ఆరాధన గాని, ఆమె ప్రార్థన గాని, ఆమె సాక్ష్యం గాని, ఆమె సేవ గాని, ఇవన్నీ మనం చూసినప్పుడు చాలా ఆశ్చర్యం అవుతుంది. ఆమె జీవితం ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడ అమ్మాయి, ఎక్కడ వ్యక్తి, తర్వాత ఆమె యొక్క విశ్వాసం ఏంటి, ఆమె యొక్క ఆరాధన ఏంటి, ఆమె ప్రార్థనా జీవితం ఏంటి, ఆమె సాక్షి జీవితం ఏంటి, ఆమె సేవా జీవితం ఏంటి, ఇవన్నీ కూడా మనం చూడబోతున్నాం. ముందుగానే మీకు ప్రశ్నలు పంపించడం జరిగింది. ఈ వారం నేను కొంచెం డిఫరెంట్ గా చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే కరెక్ట్ గా 3 వచనాలే ఉన్నాయి. ఈ 3 వచనాలు ఇంకెక్కువ లేవు. ఇంకెక్కడ బయట కూడా ఇంకెక్కడ అన్నా గురించి ఏం లేదు. ఎంత చూసినా కూడా ఈ 3 వచనాలే కాబట్టి మనం పక్కా బైబిల్ స్టడీ, ఇండక్టివ్ బైబిల్ స్టడీ లాగా మీతో కలిసి చేయాలని ఆశపడతా ఉన్నాను. ఎందుకంటే ఇంకెక్కడ చూసేది లేదు. ఈ 3 వచనాలే మనం చూస్తే మనం అనుకుంటున్నటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానాలు, అంటే 1, 2 క్వశ్చన్స్ తప్పించి మిగిలిన ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానాలు అక్కడే వస్తాయి. కాబట్టి ఐ వాంట్ యూ టు రీడ్ ద టెక్స్ట్ అగైన్ అండ్ అగైన్. ఈ 3 వచనాల మీద మనం ఫోకస్ చేసి ఈ 3 వచనాలని కూలంకషంగా మనం లోతుల్లోనికి వెళ్లి చర్చించి దానిలో అన్నా జీవితాన్ని గురించినటువంటి అద్భుతమైన విషయాలు మన వ్యక్తిగత జీవితానికి అన్వయించుకోవటానికి మనల్ని మనం ప్రిపేర్ చేసుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ముందు ఫస్ట్ క్వశ్చన్ ఆల్రెడీ ఇంట్రడక్షన్ లో నేను చెప్పాను. క్రైస్తవ కాల మానవులో అడ్వెంట్ కాలానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి? ఈ 7 స్పిరిచువల్ సీజన్ లో అడ్వెంట్ ఫస్ట్ సీజన్ అయితే ఇట్ ఈస్ ఏ సీజన్ ఆఫ్ వెయిటింగ్.
ఇట్ ఈస్ ఎ సీజన్ ఆఫ్ హోప్. నాట్ అంటే వెయిటింగ్ అనేది ఏదో హోప్ లేకుండా కాదు. ఇట్ ఈస్ ఎ సీజన్ ఆఫ్ వెయిటింగ్ విత్ హోప్, హోప్ ఆఫ్ ద మెస్సయ్య. ఈ సీజన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే మెస్సియానిక్ ఫుల్ఫిల్మెంట్ గురించి ఉన్నటువంటి ప్రాఫెసీస్. వెయిటింగ్ పీపుల్ ఎవరు ఎదురు చూశారు, ఎలా ఎదురు చూశారు, ఏ విధంగా ఆ వెయిటింగ్ పీరియడ్ లో తమను తాము సిద్ధపరచుకున్నారు, అదంతా కూడా మనం చూస్తాము. అది ఆల్రెడీ మనకి అయిపోయింది. ఇప్పుడు అన్నా జీవితంలోనికి వెళ్ళటానికి మనకి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ సెట్ అవ్వాలి అంటే పాత నిబంధన క్రొత్త నిబంధనకు మధ్య ఉన్నటువంటి 400 సంవత్సరాల నిశ్శబ్ద కాలంలో యూదుల ఆధ్యాత్మిక స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఇది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనం కనుపరిచే భక్తి గాని, మనం చేసే సేవ గాని, మన యొక్క ఆధ్యాత్మికత గనక మనం నిజంగా బేరీజ్ వేయాలంటే మన తరాల వాళ్ళు ఇప్పుడు మనం ఉన్నటువంటి కాలంలో మనం ఎదుర్కొన్న సవాళ్ళు ఏంటి, మనకున్న పరిస్థితులు ఏంటి, మనకున్నటువంటి శోధనలు ఏంటి, ఎలాంటి శోధనల మధ్య, ఎలాంటి పరిస్థితుల మధ్య, ఎలాంటి కష్టకాలాల్లో, ఎలాంటి మరి క్లిష్టమైనటువంటి కాలాల్లో మనం విశ్వాసంతో జీవించాము, ఆ విశ్వాసంలో కొనసాగాము, ఆ విశ్వాసాన్ని కాపాడుకున్నాము. అది చాలా ఇంపార్టెంట్. అందుకోసమనే అన్నా జీవితాన్ని చూస్తానికి మునుపు 400 సంవత్సరాల నిశ్శబ్ద కాలంలో ఏం జరిగిందో కూడా మనం చూస్తాము. అన్నా ఎవరు, ఆమె కుటుంబం గురించి మనకు తెలిసే విషయాలేంటి, ఆ తర్వాత దేవుని ప్రత్యక్షత అనేది కరువైనటువంటి నిశ్శబ్ద కాలంలో ఒక స్త్రీని గురించి ప్రవక్తి అని దేవుని వాక్యం సంబోధిస్తుందంటే అర్థం ఏంటి? అసలు ఇది చాలా మెగా స్టేట్మెంట్. మరి బైబిల్ చదివేటప్పుడు మరి చాలా మంది ఎలా మిస్ అవుతారో నాకు తెలియదు, కానీ అసలు 400 సంవత్సరాలు దేవుడు అన్నట్లు నిశ్శబ్దంగా ఉంటే, ఏమీ దేవుడు మాట్లాడకుండా ఉన్నటువంటి ఆ కాలంలో, ఒక ప్రత్యక్షత, ఒక దైవవాక్కు ఏమీ లేనటువంటి కాలంలో ఒక స్త్రీని గురించి దేవుని వాక్యము ప్రవక్తి అని చెప్పేసి వివరిస్తుందంటే అది మామూలు విషయం కాదు. ఈమె చాలా అసాధారణమైనటువంటి వ్యక్తి అయి ఉండాలన్నమాట. దేవుని ప్రత్యక్షత అరుదుగా ఉన్నటువంటి దినాల్లో దేవుని ప్రత్యక్షత పొందుకున్న వ్యక్తి. దేవుని యొక్క దేవాలయం దొంగలంగా మారుతూ ఉన్నటువంటి సమయంలో దేవాలయంలో ఉండి మానక దివారాత్రులు విజ్ఞాపనలతో, ప్రార్థనతో, ఉపవాసంతో ఉన్నటువంటి వ్యక్తి. సామాన్యమైన వ్యక్తి ఏమాత్రం కాదు. దేవాలయంలో ఆమె చేస్తున్నటువంటి సేవ ఏంటి, ఆ సేవ యొక్క విశేషం ఏంటి, ఆ సేవ యొక్క అవసరత కూడా ఏంటి, అది కూడా మనం చూద్దాం. చాలా మంది అనుకుంటారు ఈ దినాల్లో మేము 60s దాటేము, 70s దాటేము, 80s దాటేము, ఇంకా మా లైఫ్ ఏముందలే అనుకుంటారు. లేదు లేదు, ఆ సంవత్సరాల్లో వాళ్ళ జీవితం చాలా విశేషం. ఆ జీవితాల్లో ఆ ఇయర్స్ లో ఇన్ దోస్ మెచ్యూర్ అండ్ వెరీ ప్రొడక్టివ్ ఇయర్స్ ఆఫ్ దేర్ లైఫ్ దే హ్యావ్ సో మచ్ టు డూ. జీవితం యొక్క సన్సెట్ ఇయర్స్ అని కొంతమంది భావిస్తారు. అలాంటి ఇయర్స్ లో దేవుని ప్రణాళిక ఒక అద్భుతమైనటువంటి విధానంలో వాళ్ళ జీవితాల్లో నుంచి అది విప్పారుతుంది. దేవునికి ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక ఉంది. దీస్ ఆర్ ద మోస్ట్ ప్రొడక్టివ్ డేస్ ఆఫ్ మై లైఫ్ అనేది మరి అందరూ మనం గ్రహించుకోవటానికి అన్నా జీవితం మనకు ఒక సవాలుగా ఉంటుంది. రైచియస్ రెమనెంట్ అంటే ఎవరు? నీతిమంతులైనటువంటి కొద్ది మంది. ఎవరు? మొట్టమొదటి అడ్వెంట్ లో వారి యొక్క పాత్ర ఏంటి, అంతేకాకుండా అన్నా జీవితం మనకు బోధించే పాఠాలు ఏంటి, ఇవి చర్చకు మాత్రమే కొన్ని ప్రశ్నలు, ఇంకా చాలా ప్రశ్నలు మనం చూడబోతా ఉన్నాం. అన్నా గురించి మరి మనం చదివినటువంటి ఈ 3 వచనాల్లో ఒక్క మాటను కూడా మనం వదలము. ప్రతి మాటని మనం విశ్లేషిస్తాం. ప్రతి మాటను కూడా దాని యొక్క సరైనటువంటి చారిత్రాత్మక నేపథ్యంలో, సరి అయినటువంటి మరి సాహితీపరమైన నేపథ్యంలో, సరి అయినటువంటి విమోచనపరమైన నేపథ్యంలో మనం దాన్ని చూసి అన్నా జీవితాన్ని మనం విశ్లేషించబోతా ఉన్నాం. మొట్టమొదటి విషయము, పాత క్రొత్త నిబంధనల మధ్య 400 సంవత్సరాల నిశ్శబ్ద కాలం ఉందని మనకు తెలుసు. మలాకి గ్రంథం పూర్తయిన తర్వాత బాప్తిస్మం ఇచ్చి యోహాను మరలా స్టేజ్ మీదకు వచ్చేంత వరకు, అంటే క్రిస్మస్ వచ్చేంత వరకు కూడా 400 సంవత్సరాల నిశ్శబ్దం. ఈ 400 సంవత్సరాల నిశ్శబ్ద కాలాన్ని దేవుడు ఎలా బ్రేక్ చేశారంటే, బెత్లెహేములో పశువుల పాకలో ఒక చిన్న బిడ్డ కెవ్వుమని వేసినటువంటి కేక అంధకారాన్ని చీల్చివేసింది. ఆ నిశ్శబ్దాన్ని చీల్చేసేసింది. ఆ నిశ్శబ్దంలో నుంచి ఒక అద్భుతమైనటువంటి కేక దేవుని యొక్క ప్రేమ పిలుపు. ఆ అంధకారంలో నుంచి ఒక గొప్ప వెలుగు కిరణం, ఆయనే లోకానికి నిజమైనటువంటి వెలుగైనటువంటి యేసుక్రీస్తు ప్రభు. అయితే అంతకంటే ముందు ఈ రైచియస్ రెమనెంట్ గా అడ్వెంట్ ప్రజలుగా మనం భావిస్తూ ఉన్నటువంటి సిమియోను, అన్న, ఎలిజబెత్, జకరియా, యోసేపు, మరియమ్మ, వాళ్ళ తల్లిదండ్రులు, ఇంకా వీరంతా కూడా జీవించినటువంటి ఆ కాలము ఆధ్యాత్మికంగా బాగోలేదు, రాజకీయ పరంగా బాగోలేదు, సంస్కృతి పరంగా బాగోలేదు, మతపరంగా బాగోలేదు, సాంఘికంగా కూడా బాగోలేదు. ఈ రోజున కరోనా వల్ల అన్ని సిస్టమ్స్ కొలాప్స్ అయిపోతాయి. జాబ్ మార్కెట్ పోయింది, తర్వాత ఇండస్ట్రీస్ దెబ్బతిన్నాయి, తర్వాత హాస్పిటల్స్ లో చాలా మందికి ఉద్యోగాలు పోయినాయి. కరోనా చూస్తున్నటువంటి డాక్టర్లకే
జాబ్స్ ఉన్నాయి, మిగిలినటువంటి డాక్టర్స్ కి శాలరీస్ కూడా ఇవ్వటం. ఇంకా నర్సెస్ అయితే చాలా మంది సఫర్ అవుతా ఉన్నారు. 50s దాటినటువంటి వాళ్ళని ఎంప్లాయ్మెంట్ లోకి తీసుకోవట్లేదు, ఎందుకంటే రిస్క్ ఎక్కువ ఉందని చెప్పేసి. టూరిజం పోయింది, ఆ తర్వాత హాస్పిటాలిటీ పోయింది, ఎడ్యుకేషన్ అంతా మరి కంప్లీట్ గా ఆన్లైన్కి వచ్చేసింది. మరి అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు. పిల్లల చేతుల్లో ట్యాబులు, సెల్ ఫోన్లు పెడితే అక్కడి నుంచి చూడమంటే ఆ లెసన్ వింటా వాళ్ళు వేరే వేరే చూస్తే ఏంటి పరిస్థితి? తల్లిదండ్రులు చాలా ఆందోళనకరంగా ఉంది. మెంటల్ డిప్రెషన్ ఎక్కువ అవుతా ఉంది. నేను గుంటూరులో ఉన్నటువంటి ఆ డేస్ లో మా అపార్ట్మెంట్స్ లో ఒక టీనేజరు డిప్రెషన్ ఎక్కువైపోయి పైనుండి దూకి చనిపోయింది. మా బాబు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి టీనేజర్స్ అందరూ కూడా చాలా చాలా బాధపడిపోయారు. అసలు ఏంటి ఇట్లాంటి పరిస్థితి అని చెప్పేసి. వరల్డ్ ఈజ్ గోయింగ్ త్రూ సమ్ వెరీ టెరిబుల్ టైమ్స్, వెరీ టఫ్ టైమ్స్, ఎవ్రీవేర్ స్ట్రెస్. ఒక విధంగా చెప్పాలంటే పెయిన్, తర్వాత ఫియర్, ఆ తర్వాత అన్సర్టనిటీ అబౌట్ సో మెనీ థింగ్స్ అనమాట. మళ్ళా ఎప్పుడు కాలేజెస్ నార్మల్ అవుతాయి, ఎప్పుడు మళ్ళీ స్కూల్స్ రెస్టోర్ అవుతాయి, ఎప్పుడు మళ్ళా జాబ్ మార్కెట్ వస్తుంది, లేకపోతే చిన్న చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళు కూడా చాలా దెబ్బతింటం జరిగింది. సో వన్ ఆఫ్టర్ ద అదర్ సిస్టమ్స్ ఆర్ రియల్లీ కొలాప్సింగ్. ఐ థింక్ యాజ్ హ్యూమన్ రేస్ all of us are going through some very tough and very turbulent times. అమెరికాలో మీరు పొలిటికల్ గా ఎలక్షన్ జరిగిన తర్వాత ఇంకా యూఆర్ స్టిల్ కైండ్ ఆఫ్ గోయింగ్ త్రూ సమ్ వెరీ టర్బులెంట్ టైమ్స్. సో సీజర్ అగస్టస్ యేసుక్రీస్తు వారు పుట్టినటువంటి దినాల్లో ఆ దినముల్లో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసర్ ఐగుస్తు వలన ఆజ్ఞ ఆయను అని ఉంటుంది అనమాట. సెంట్రల్ గవర్నమెంట్ లో ఎవరున్నారంటే సీజర్ ఉన్నాడు, సీజర్ అగస్టస్. రోమన్ సీజర్స్ గురించి గనక మనం చూస్తే వారు గాని, వాళ్ళ జీవిత విధానాలు గాని, వాళ్ళ పరిస్థితులు కానీ చూస్తే, వాళ్ళ క్రూరత్వము, వాళ్ళ పాలిటిక్స్, ఆ ఇంపీరియల్ పాలిటిక్స్ ఇవన్నీ చూస్తే అసలు మనం ఇప్పుడున్నటువంటి పాలిటిక్స్ కి అప్పటికి పెద్ద తేడా ఏమి లేదనిపిస్తుంది. సరే సెంట్రల్ గవర్నమెంట్ అలా ఉందంటే కొన్ని స్టేట్ గవర్నమెంట్ ఏమన్నా బాగుందా అనుకుంటే అప్పుడు యోధాయిని ఎవరు పరిపాలిస్తున్నారు? యోధాయ రాజు అయినటువంటి హేరోదు దినాల్లో. హేరోదు ఇంకా భయంకరస్తుడు, ఎంత అగంతకుడు అంటే తన యొక్క సింహాసనానికి అడ్డొస్తారేమో అని చెప్పేసి తన పిల్లల్ని చంపేశాడు అన్నమాట, తన కొడుకుల్ని చంపేశాడు. యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడా అని చెప్పేసి జ్ఞానులు వచ్చి అడిగినందుకు యూదుల రాజు పుట్టాడు అన్నటువంటి ఇన్సెక్యూరిటీతో బెత్లెహేము పరిసర ప్రాంతాల్లో నిర్దాక్షిణ్యంగా 2 సంవత్సరాల్లోపు పిల్లలందరినీ కట్ చేసి ఆ కట్ చేసినటువంటి మొక్కల్ని తల్లిదండ్రుల యొక్క చేతిలో పడవేసినటువంటి క్రూరమైనటువంటి వ్యక్తి. సెంట్రల్ గవర్నమెంట్ బాగాలేదు, స్టేట్ గవర్నమెంట్ బాగాలేదు, పోనీ ఏమన్నా చర్చ్ గవర్నమెంట్ బాగుందా? అది కూడా బాగాలేదు. యెరూషలేము దేవాలయం వ్యాపారపిల్లుగా మారిపోయింది, దొంగల గుహగా అయిపోయింది. దేవాలయం అంతా కూడా మర్కెండైజ్ తో నిండిపోయింది. యేసుక్రీస్తు ప్రభువారు నా తండ్రి ఇంటిని మీరు వ్యాపారపిల్లుగా మార్చారు అని చెప్పేసి మనం చూస్తాం. ఈ సన్హెడ్రిన్ అంటే జూయిష్ యొక్క హైయెస్ట్ కౌన్సిల్, ఆ సద్దూకయ్యులు, ఇదంతా కూడా ఎట్లా ఉందంటే టెంపుల్, సద్దూకయ్యులు మరియు సన్హెడ్రిన్ యొక్క బిజినెస్ హబ్ గా మారిపోయింది. క్రైస్తవమే ఒక బిజినెస్ హబ్ గా, కమర్షియల్ క్రిస్టియానిటీ చాలా ఎక్కువైపోతున్నటువంటి దినాలు. ప్రతి దానికి ఒక రేటు, ప్రతి దానికి ఒక ప్రమోషన్. సో సిచ్యుయేషన్స్ ఆర్ వెరీ బ్యాడ్. 400 సంవత్సరాల నిశ్శబ్ద కాలంలో మరి ఈ విధంగా ఉంది. పోనీ లోకల్ గా సరే టెంపుల్ అట్లా ఉంది, సన్హెడ్రిన్ అట్లా ఉంది, పోనీ లోకల్ గా ఉన్నటువంటి మన సమాజ మందిరాల్లోనన్నా ఏమన్నా కాస్త బాగుందా అంటే సమాజ మందిరాలన్నీ వేషధారులు అయినటువంటి శాస్త్రులు, పరిసయ్యులు, పితృపారంపర్యాచారమైనటువంటి వ్యర్థమైనటువంటి సంప్రదాయాలు, బోధనలతో నిండిపోయింది. ఏమీ బాగలేదు. సో ఇటు సమాజ మందిరాలు బాగాలేవు, అటు టెంపుల్ బాగాలేవు, అటు పరిస్థితి బాగాలేదు, స్టేట్ గవర్నమెంట్ బాగాలేదు, సెంట్రల్ గవర్నమెంట్ బాగాలేదు. పోనీ దేవుడేమన్నా మాట్లాడుతున్నాడంటే ఇది ఇంకా డిప్రెసింగ్. అంతే, సైలెన్స్. 400 సంవత్సరాలు దేవుడు నిశ్శబ్దంగా ఉన్నాడు. ఇది అన్నిటికంటే బాధకరమైన విషయం అండి. అసలు ఇంత కరోనా సీజన్ లో కన్నీరు గారుస్తూ ఉంటే దేవుడు ఏంటి ఏం మాట్లాడటలేదు, దేవుడు ఏంటి ఏం సమాధానం ఇవ్వటలేదు అని చాలా మంది ప్రశ్నిస్తా ఉన్నారు. ఇంత భయంకరమైనటువంటి శ్రమ లోకం మీదకి రాబోతా ఉన్నప్పుడు మరి దేవుడు ఎందుకబ్బా ఎవరికి ఏమి చెప్పలేదు, ఎవరికి ఏమి ప్రత్యక్షత ఇవ్వలేదు? వీడు నాట్ను దేవుడు సార్వభౌముడు. కొంతమంది మరి చనిపోయిన తర్వాత ప్రశ్నలు అడుగుతా ఉన్నారు, దేవుడు ఎందుకు వాళ్ళని తీసుకెళ్లారని, దేవుడు ఎందుకు వాళ్ళని లైఫ్ ఇవ్వలేదని. అవి ప్రశ్నించడానికి మనం ఎవరమే? మనల్ని అడిగి దేవుడు వాళ్ళని సృష్టించారా? కాదే. మనల్ని అడిగి తీసుకెళ్లాల్సిన అవసరం లేదే. వారు ఆయన సొత్తు, ఆయన సేవకులు, ఆయన సృష్టి. ప్రాణం ఇచ్చింది ఆయన, తీసుకునే అధికారం కూడా ఆయనకే ఉంది. ఆయన చిత్తం లేకుండా ఎవ్వరూ లోకం నుంచి వెళ్ళరు, తల వెంట్రుకల్లో ఒకటి కూడా రాలదు. కాబట్టి ఈ పరిస్థితుల్లో మనకి ధైర్యాన్ని ఇచ్చేది, మనకి ఆదరణ ఇచ్చేది,
మన ప్రశ్నలన్నిటికీ సమాధానం ఒకటి. బిట్ పేపర్ లో క్వశ్చన్స్ ఎన్ని ఉన్నా సమాధానం అంతా కూడా ఏదైనా క్వశ్చన్ పేపర్ లో ప్రధానికి సమాధానం ఏనే కళ్ళు మూసుకుని పెట్టేయండి అన్నారు అనుకోండి, అంత ఈజీగా ఉంటుంది కదా. ఇక ఈ రోజుల్లో ఇక నా ప్రశ్న, నాకు పరిస్థితి ఎట్లా ఉందంటే కళ్ళు మూసుకుని సమాధానం ఏ పెట్టేస్తున్నాను. ఏంటంటే దేవుని సార్వభౌమాధికారం. ఎవరు ఏ ప్రశ్న అడిగినా నా సమాధానం ఏంటంటే గాడ్ ఈజ్ సావరెన్. We do not know fully why this is happening. We do not know fully how this is happening. We do not know fully when this is going to end. But we know one thing, God is seated on the throne. దేవుడు సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు, సమస్తము ఆయన అధికారంలో ఉన్నాయి. అలాంటి 400 సంవత్సరాల నిశ్శబ్ద కాలంలో ఒక వ్యక్తి యెరూషలేము దేవాలయంలో ఉంది. చాలా కాలంగా ఆమె ఎక్కడ ఉంది, ఆమె పేరేంటి, ఆమె ఊరేంటి, ఆమె ప్రొఫెషన్ ఏంటి, ఆమె ఎవరి భార్య, ఎవరి కుమార్తె, ఆమె ఏం చేస్తా ఉంది, ఆమె యొక్క వృత్తి ఏంటి, ప్రవృత్తి ఏంటి, అసలు ఒక స్త్రీ మొట్టమొదటి సెంచరీలో, ఫస్ట్ సెంచరీలో స్త్రీల స్థితిగతులు ఏంటి, పరిస్థితి ఏంటి, ఈమె యెరూషలేము దేవాలయంలో ఎందుకు ఉంది, ఎంతకాలం ఉంది, ఏం చేస్తా ఉంది, ఆమె చేస్తున్న పరిచర్య ఏంటి, ఆ పరిచర్య ప్రభావం ఏంటి, మరి అడ్వెంట్ ఉమెన్ గా ఆమె దేనికోసం వెయిట్ చేస్తా ఉంది, తర్వాత యేసుక్రీస్తు ప్రభువును కన్నులారా చూసే భాగ్యం ఆమెకు ఎలా కలిగింది, చూసిన తర్వాత ఏం చేసింది, ఇవన్నీ కూడా ప్రశ్నలు. ఇప్పటికి నా ప్రజెంటేషన్ అయిపోయింది. ఇంకిప్పుడు మనందరం కూడా కలిసి మరి మనం ఈ యొక్క లేఖన భాగాలను చూద్దాము. అయితే నేను చేసిన పవర్ పాయింట్స్ చివరిలో మీకు ఒకసారి రన్ చేస్తాను, ఇంకేమైనా ఎక్స్ట్రా పాయింట్స్ ఉంటే మనం చెప్పడానికి. అయితే 3 వచనాలే కాబట్టి మనం బైబిల్ స్టడీ లాగా దీన్ని చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను ఆశపడతా ఉన్నాను. దయచేసి మీరు కూడా మరి మాట్లాడేవారు అన్మ్యూట్ చేసుకొని మీ యొక్క షేరింగ్ కానీ, మీ యొక్క ఇన్సైట్స్ కానీ, దేవుని వాక్యంలో నుంచి మీరు అనుకుంటున్నావు కానీ చెప్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. ఒక సత్యము చాలా బలమైన విధానంలో మన హృదయంలోనికి దూసుకొని పోవాలంటే అది ఎప్పుడు జరుగుతుందంటే బైబిల్ స్టడీ ద్వారానే జరుగుతుంది. అంటే టీచింగ్ సెషన్ కంటే కూడా బైబిల్ స్టడీ సెషన్ లో మనం ఇన్వాల్వ్ అయ్యి దేవుని వాక్యాన్ని చదివి వాక్యంలో నుంచి మనకుగా మనం ఈ సత్యాన్ని తెలుసుకున్నప్పుడు దాని ఇంపాక్ట్ లైఫ్ మీద చాలా ఎక్కువగా ఉంటది. అందుకని క్యాంపసెస్ లో మరి ముఖ్యంగా యూత్ గ్రూప్స్ ని మనం డీల్ చేసేటప్పుడు బైబిల్ స్టడీ మెథడ్ ద్వారా ఇండక్టివ్ బైబిల్ స్టడీ మనం ఫాలో అవుతాము. కాబట్టి మొట్టమొదటి ప్రశ్న, అంటే ఈ యొక్క ఇంట్రొడక్టరీ పార్ట్ అయిపోయిన తర్వాత మొట్టమొదటి ప్రశ్న మనం చూద్దామా. అన్న ఎవరు, ఆమె కుటుంబం గురించి, ఆమె వ్యక్తిగత జీవితాన్ని గురించి మనకు తెలిసే విషయాలు ఏంటి చెప్తారా ఎవరైనా? అన్న ఎవరు? నేను ఎవరైనా చెప్పొచ్చు. ఒక స్క్రీన్ షేర్ చేయటం కొంచెం స్టాప్ చేసి ఏమంటారు ఫణి, అలా చేద్దామా? ఎందుకంటే 3 విషయాలే కాబట్టి ఈజీగా కూడా ఉంటాయి, ఎక్కడ తిరిగినా అక్కడే కదా. కాబట్టి we will do it like a పక్కా బైబిల్ స్టడీ. ఎవరైనా చెప్పొచ్చు అండి ప్లీజ్. అన్న ఎవరు, ఆమె గురించి బైబిల్లో ఆమె పేరు అంతా రాస్తుందండి, ఆమె ఎవరి కూతురో ఏమో అని. కానీ ఆమె ఒక విధవరాలు, పిల్లలు సరిపోయాక ఆమె సేవ అంతా దేవుని ఆలయంలో చేసింది. కూతురాలు, పాపం ఎరుగని స్త్రీ. చాలా చక్కగా చెప్పారు శాంతి గారు, వెరీ గుడ్. ఇంకా ఆమె ఒక స్త్రీ, రెండోది ఆమె ఒక విధవరాలు, ఇంకా ఆమె దేవాలయం ఆషేరు గోత్రంలో నుంచి పుట్టింది. కోమల గారు పట్టేశారు, మంచి పాయింట్. ఆషేరు గోత్రికురాలు, వెరీ గుడ్. ఆషేరు గోత్రం, దాని ప్రాముఖ్యత ఏంటండి? ఆషేరు గోత్రం వస్తాయండి, అందుకనే ముందు క్వశ్చన్స్ తీసుకొస్తున్నాను అనమాట. ఆషేరు గోత్రం యొక్క ప్రాముఖ్యత ఏంటో మనం చూడబోతున్నాం. అందుకనే ముందు అబ్జర్వేషన్ క్వశ్చన్స్ అంటాం అన్నమాట. ముందు సింపుల్ క్వశ్చన్స్ లో వెళ్దాము, అంటే మనకు ఈజీగా అర్థమయ్యే క్వశ్చన్స్ ముందు మనం చూసినాక అప్పుడు లోతుల్లోనికి వెళ్ళి ఇంటర్ప్రిటేషన్ చేస్తాం అన్నమాట. ఓకే, ఆషేరు గోత్రికురాలు. ఇంకా she prophesied about Jesus's birth and she waited for his birth for 80+ years. మర్లిన్ గారు, ఎస్ అండి, గుడ్ ఈవినింగ్. ఆమె ప్రవక్తి అని ఉంది కదండి. ప్రవక్తి, వెరీ గుడ్. ఆమె ప్రవక్తి, అది అసలు నాకు ప్రవక్తి అని చదవగానే వావ్ అనిపించింది. అబ్బా, అసలు 400 సంవత్సరాల నిశ్శబ్ద కాలంలో ఒక స్త్రీ గురించి ప్రవక్తి అని చెప్పబడిందంటే అసలు మనం చాలా సంతోషపడాలి కదండి. అంటే నేను అనుకుంటాను ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలు అందరూ కూడా చాలా సంతోషిస్తారు అనుకుంటా ఉన్నాను. ప్రవక్తి అనే మాట ఒక స్త్రీ గురించి చెప్పబడింది అంటే దేవుని వాక్కు అరుదుగా ఉన్నటువంటి దినాల్లో ఒక స్త్రీ దేవుని స్వరాన్ని వింది. వెరీ గుడ్. ఇంకా
మర్లిన్ గారు మీరు ఇంకేటో చెప్పారు. సిస్టర్ మర్లిన్ మీరు ఇంకా ఇంకొక పాయింట్. తను బర్త్ ఆఫ్ క్రైస్ట్ గురించి ప్రొఫెసై చేసి అండ్ షీ వాజ్ వెయిటింగ్ ఇన్ ద టెంపుల్ టు సీ జీసస్ as a baby. తర్వాత she lived to witness that అని that's what I studied. Wonderful అండి. అంటే she because the prophetic call she had upon her life, she had a sense that Jesus Christ was going to be born soon. అంతేకాకుండా ఆయన నేను చూస్తాను అన్నటువంటి ఒక హోప్ తో, ఒక నిరీక్షణతో ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఇంకా తన గురించి ఇంకా మనకేం తెలుస్తా ఉంది. She never left the temple అని ఉందక్క, but only worshipped day and night and also fasted and prayed. అస్సలు యు రియల్లీ కుంభస్థలాన్ని తాకేసేవు కదా. దట్ ఈస్ ద క్రక్స్ అన్నమాట. అంటే దేవాలయాన్ని అసలు ఆమె విడిచిపెట్టలేదు. రేయింబగళ్ళు కూడా ఆమె ప్రార్థనలో ఉంది. అదేంటో కూడా మనం విశ్లేషిద్దాము. రేయింబగళ్ళు కూడా ప్రార్థనలో ఉంది. దేవాలయాన్ని ఆమె విడిచిపెట్టలేదు. రోజు భోజనం చేయదా అండి అసలు? శాంతి గారు మీరు అసలు ఎంత ఎహెడ్ ఉన్నారంటే అసలు చాలా ఫాస్ట్ గా మీరు వెళ్ళిపోతున్నారు. ఎక్స్ప్రెస్ లాగా మేము కొంచెం ఇంకా వెనకే ఉన్నాము. ఆ క్వశ్చన్స్ వస్తామండి. ఆమె భోజనం చేయలేదా అంటే ముందు ఇనిషియల్ గా ఉన్న పాయింట్స్ మొత్తం తీసుకొస్తున్నాము. ఆ తర్వాత ప్రతి దాన్ని కూడా మనం విశ్లేషిస్తాం. దాని అర్థం ఏంటి అని కూడా విశ్లేషిస్తాం. ఇంకా ఆమె గురించి ఏం తెలుస్తుంది? ఆమె జీవితంలో దుఃఖం ఏంటో చెప్తారు. 7 సంవత్సరాలు మాత్రమే తన భర్తతో కాపురం చేసింది. అవును, పిల్లలు లేరు. భర్త చనిపోయిన తర్వాత 84 సంవత్సరాలు విధవరాలుగా ప్రభు కొరకు కనిపెట్టుకొని ఉన్నది. అద్భుతం అండి. ఆమె జీవితంలో ఒక లోటు ఉంది. ఆమె జీవితంలో ఒక దుఃఖం ఉంది. ఏంటది? చిన్న వయసులోనే భర్తను కోల్పోయింది. పిల్లలు లేరండి. పిల్లలు ఉంటే చూసుకునే వాళ్ళు ఉండేవారు. దేవాలయంలో ఉండకుండా ఇంట్లో ఉండేది. అవునండి. కనీసం భర్త చనిపోయారు కానీ పిల్లలు కూడా లేరు. పిల్లలు కూడా లేకపోవటం వల్ల విధవరాలే కాదు, బిడ్డలు లేనటువంటి విధవరాలు. అంటే కనని గర్భం, ఎప్పుడు కూడా ఆ గర్భంలో నుంచి బిడ్డలు రాలేదు. Sister, yes brother. I want to connect the dots here. 400 years there is no word of God. ఇప్పుడు Malachi chapter 4:6 చదివితే and he shall turn the heart of the fathers to the children and the heart of the children to their fathers, lest I come and smite the earth with a curse. So it was under the curse, I think, for 400 years. And maybe she was born in the late, in that season, Definitely. Definitely. So, and she was just like John preparing the way for the Lord. She was the first one, actually. She had a revelation. I think she was the forerunner. వండర్ఫుల్ అండి. ఇట్స్ గ్రేట్ రివల్యూషన్ డెఫినెట్లీ. యా, అంటే 400 సంవత్సరాల నిశ్శబ్ద కాలంలోని ఆ 400 అంటే 400వ సంవత్సరంలోనికి వచ్చిన తర్వాత బహుశా పుట్టుండొచ్చు అనమాట. బహుశా పుట్టుండొచ్చు అని ఎందుకు అనుకుంటున్నానంటే ఈమె ఏజ్ ని కొంచెం క్యాలిక్యులేట్ చేద్దాం. ఇక్కడ మ్యాథమెటిషియన్స్ ఉన్నారు. ఒకసారి ఆమె ఏజ్ ఎంత ఉంటుందో కొంచెం మీరు రఫ్ క్యాలిక్యులేషన్ చేసి చెప్తారా? కానీ నువ్వే మ్యాథమెటిషియన్ అనుకుంటాను. ఇక్కడ 90+. 90+. ఇంకా కొంచెం స్ట్రెచ్ చేయొచ్చా? 110 అనుకోండి అక్క. 20 years కి పెళ్ళైనా 7 years of widow and 84 years. గ్రీక్ టెక్స్ట్ చూసినప్పుడు వెరీ గుడ్ ప్రతిభ. ఆ గ్రీక్ టెక్స్ట్ చూసినప్పుడు ఫర్ 86 years షీ వాజ్ విడో. అంటే విడోగానే 86 years ఉందంటే 7 సంవత్సరాలు భర్తతో ఉంది. అంటే 86 + 7. తర్వాత 15-20 ఆమె యొక్క మ్యారేజ్ ఏజ్ అనుకున్నా కూడా 15 సంవత్సరాలు 20 సంవత్సరాల మధ్యలో వివాహం అయింది అని అనుకున్నా కూడా 105 నుంచి 110 సంవత్సరాల మధ్యలో వయసు ఉండొచ్చు అన్నమాట. 105 నుంచి 110 సంవత్సరాల మధ్యలో వయసు ఉండొచ్చు. ఓకే, రైట్. తర్వాత ఆమె జీవితంలో ఒక దుఃఖం ఉంది కదా, మరి ఆ దుఃఖాన్ని ఆమె ఏ విధంగా ఓవర్కమ్ చేసింది? సదా ప్రార్థిస్తూ చెప్పండి. దేవునితో మాట్లాడుతూ ఆమె దుఃఖాన్ని పోగొట్టాను. వెరీ గుడ్. అంటే మనకి కూడా చాలా మందికి
దుఃఖాలు వస్తాయి, దిగుళ్ళు వస్తాయి, శూన్యత కూడా వస్తుంది. అయితే ఆ శూన్యతని దేనితో మనం నింపుకుంటున్నాము అనేది పెద్ద ప్రశ్న. వి గో త్రూ మెనీ పెయిన్స్ అండ్ స్ట్రగుల్స్ ఇన్ లైఫ్. అయితే చాలా మంది వాళ్ళ జీవితాల్లో ఉన్నటువంటి పెయిన్ ని ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ గా మార్చుకొని ప్రజలకు సేవ చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఆ పెయిన్ లో నుంచి ఇతరుల యొక్క పెయిన్ ని అర్థం చేసుకొని మరి దాన్ని చాలా చక్కగా మరి ఒక పరిచర్యగా మార్చినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆమె గుడిలోనే కూర్చుంది కదండి, పని ఇతరులకు సేవ ఏం చేసిందండి? సేవ ఏం చేసిందంట? ఆ సేవ గురించి ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. శాంతి గారు మీరే చెప్పబోతున్నారు చాలా అద్భుతమైన విషయాలు. ఆమె సేవ ఏంటో మనం చూద్దాం. గుళ్ళోనే కూర్చున్నది కానీ ఏం చేసింది అనేది మనం చూద్దాం. ఒకసారి చదువుతారని 37వ వచనం మీరు చదువుతారా శాంతి గారు? ఇంగ్లీష్ అయినా తెలుగు అయినా? నా దగ్గర లేదండి బైబిల్. కోమల గారు చదువుతారు. 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయము విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. మీరు ఏమనుకుంటున్నారు శాంతి గారు దాని గురించి? చర్చిలో సేవ చేస్తుందండి, తుడవడము, తర్వాత ఆలయాన్ని శుభ్రపరచడము, ఈ సహాయపడము పాస్టర్లకి వాళ్ళకి చేస్తుంటదని నేను అనుకుంటున్నాను. అంటే దానికంటే ముందు ఆమె గురించి 2 మాటలు వాడబడినాయి కదా. ఏం చేస్తుంది దేవాలయంలో ఆమె? రాత్రి ఉపవాస ప్రార్థనలతో నేనంటాను అంటే దిస్ ఈజ్ లైక్ ఏ ప్రేయర్ శాండ్విచ్. అంటే ఉపవాసం, ప్రార్థన, ఇదే ఆమె యొక్క ప్రధానమైనటువంటి సేవ. సేవ అనే దానికి వర్షిప్ అనే మాట కూడా వస్తుంది అనమాట. షీ వాజ్ వర్షిపింగ్ ద లార్డ్, షీ వాజ్ ఫాస్టింగ్, షీ వాజ్ ఆల్సో ప్రేయింగ్. అది ఆమె యొక్క సేవ అనొచ్చు. దీని గురించి ఇంకా మళ్ళీ మనం చూద్దాము. అయితే ఆమె కూడా ఆగడిలోనే లోపలికి వచ్చి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయన్ను గురించి మాటలాడుచుండెను అన్నది. ఆమె యొక్క అంతరంగిక జీవితాన్ని చూస్తున్నాము, ఆమె బహిరంగ జీవితాన్ని చూస్తున్నాం, వ్యక్తిగత జీవితాన్ని చూస్తున్నాం, మరి వివాహ జీవితాన్ని చూస్తున్నాం, పరిచర్య జీవితాన్ని చూస్తున్నాం. ప్రభుతో ఒక ప్రవక్తిగా ఆమె జీవితాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. సరే, ఒక్కొక్క విషయం నుంచి వద్దాం. మొట్టమొదటిగా ఆమె ఒక స్త్రీ అనగానే 20 శతాబ్దాల తర్వాత కూడా స్త్రీలే కదా, ఏదోలే పాపం ఉమెన్ అట్లాంటి ఒక విధమైనటువంటి అంటే నాట్ గ్రేట్ కదా, అంటే గొప్ప ఒపీనియన్ ఏం కాదు, కానీ ఒక రకమైనటువంటి ఫీలింగ్ కానీ లేకపోతే ఎక్స్ప్రెషన్ కానీ మనం చూడటం అనేది పరిపాటి. ఇక్కడైతే ఇండియాలో దట్ హ్యాస్ బికమ్ ద నామ్. మరి ముఖ్యంగా చర్చ్ లో మరి విమెన్ యొక్క పరిస్థితి ఎంతవరకు ఉంటుందంటే ప్యూస్ వరకే వాళ్ళు పరిమితం అవుతారు. వస్తారు, ఆ చర్చ్ లో కూర్చుంటారు, వాక్యం వింటారు, వెళ్ళిపోతారు. ఇంకంతకు మించి పెద్ద చర్చ్ లైఫ్ లో యాక్టివ్ గా పనిచేయటం కానీ ఇలాంటివి చాలా చోట్ల ఉండదు అన్నమాట. ఈ 400 సంవత్సరాల నిశ్శబ్ద కాలంలో దేవుడు ఒక స్త్రీని మరి ఎన్నుకున్నారు, ఒక స్త్రీని ఏర్పాటు చేసుకున్నారు. ఇంకొక విధంగా చెప్పాలంటే ఆమె జీవితాన్ని ఆయన చెక్కుకున్నారు. ఆమె జీవితంలో దేవుడు చాలా అంటే విషయాలని తీసుకొని వచ్చాడు. ఆ తర్వాత వాటి ద్వారా ఆమెను ప్రిపేర్ చేశారని చెప్పి చూడొచ్చు. సరే, ఇక్కడ ఆమె జీవితాన్ని గురించి మనం చూసాము. ఇక్కడ ఆమె కన్యాత్వము మొదలు 8 సంవత్సరములు కాపురము చేసి దేవాలయం బహుకాలము గడిచినదే 84 సంవత్సరములు విధవరాలై ఉండి ఈ యొక్క విషయాన్ని గురించి వివరిస్తా ఉన్నప్పుడు పర్టికులర్ గా ఆమె యొక్క ప్యూరిటీని దేవుని వాక్యం హైలైట్ చేసింది. అంటే షీ వాజ్ ప్యూర్ యాజ్ ఎ వర్జిన్ అండ్ షీ వాజ్ హోలీ యాజ్ ఎ వైఫ్ అండ్ ఈవెన్ యాజ్ అన్ ఎల్డర్లీ ఉమెన్ షీ వాజ్ వెరీ ప్యూర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్ అండ్ షీ వాజ్ ఇన్ ద టెంపుల్ ఆఫ్ ద లార్డ్ అనేది మనకు అర్థమవుతా ఉంది. దేవుని వాక్యంలో ఏ ఒక్క మాట కూడా వ్యర్థంగా ఉండదండి. ఒక్క మాటను కూడా దేవుడు వ్యర్థంగా పెట్టరు. ఒక గొప్ప ఉద్దేశంతోనే, ఒక గొప్ప అర్థంతోనే పెడతా ఉంటారన్నమాట. అయితే ఇప్పుడు ఆమె ప్రవక్తి అని చెప్పేసి దేవుని వాక్యంలో ఉంది. ప్రవక్తి అంటే ఎవరు? అసలు ఒక వ్యక్తి జీవితంలో దేవుని పిలుపు ఉంది అన్న విషయం ఆమెకు ఎలా అర్థమవుతుంది? అసలు తాను ప్రవక్తి అన్నటువంటి విషయం ఆమె గ్రహించిందా? లేకపోతే ఆమె చనిపోయిన తర్వాత ఆమె గురించి ప్రవక్తి అని దేవునికి వాక్యంలో రాయబడిందా? ఒకవేళ ప్రవక్తి అయితే ఆమె చేసినటువంటి పరిచర్య ఏంటి? ఈ విషయాలు మనం ఆలోచించాం. సో ఇప్పుడు మన ముందు ఉన్న ప్రశ్న ఏంటంటే 400 సంవత్సరాల నిశ్శబ్ద కాలంలో మలాకి తర్వాత ఏ ప్రవక్త కూడా లేనటువంటి దినాల్లో
ఒక వ్యక్తి గురించి, ఒక స్త్రీ గురించి ప్రవక్తి అని రాయబడిందంటే ఏంటది? వాట్ ఈస్ ద ఆఫీస్ ఆఫ్ ఎ ప్రాఫిటస్ అండ్ ఇన్ వాట్ వే ఏనా వాజ్ ఫంక్షనింగ్ యాజ్ ఎ ప్రాఫిటస్? అది మనం ఆలోచన. సిమియోన్ గురించి చెప్పినప్పుడు రైచియస్ పర్సన్ కింద పోర్ట్రే చేసి ఉంటది, కానీ తనని ప్రాఫిట్ గా చెప్పరు. ప్లస్ స్క్రిప్చర్స్ లో క్లియర్ గా ఉంటుంది, ఈ ప్రొఫెసైజ్ అని క్లియర్ గా ఉంటది. అతడు అంటే బేబీ జీసస్ ని పట్టుకొని తను he had that prophecy, బట్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దట్ అతన్ని ప్రాఫిట్ కి మాత్రం చెప్పరు. సో తను ప్రాఫెసీ చేసినప్పుడు యానా వాజ్ దేర్ అండ్ షీ వాజ్ గివింగ్ థ్యాంక్స్ టు ద లార్డ్. అంటే అది ఆ విధంగా చూసాం, కానీ యాక్చువల్ గా తను యానా ఏ విధంగా ప్రొఫెసైజ్ చేసింది అనేది క్లియర్ కట్ గా అయితే లేదు. సిమియోను ఎలా ప్రొఫెసైజ్ చేశాడు అనేది ఉంది, కానీ యానా ఎట్లా చెప్పింది అనేది మాత్రం లేదు. కాకపోతే తనకైతే టైటిల్ మాత్రము ఇవ్వటం జరిగింది. ఫెంటాస్టిక్. దేవుని వాక్యంలో ప్రవక్తి అని మెన్షన్ చేయబడిందంటే మామూలు విషయం కాదు. ప్రవచనం ఓపెన్ గా చెప్పినటువంటి సిమియోను విషయంలోనే లేదు, కానీ అన్నా విషయంలో ప్రాఫిటస్ ప్రవక్తి అని ఉందంటే ప్రాఫిట్ ఆఫీస్ వేరు, ప్రాఫిటిక్ మినిస్ట్రీ వేరు. ప్రాఫెసీ యాజ్ ఎ మినిస్ట్రీ ఈజ్ డిఫరెంట్, ప్రాఫిటిక్ ఆఫీస్ ఈజ్ డిఫరెంట్. ఒక అద్భుతమైనటువంటి యునిక్ పరిచర్య చేస్తా ఉంది. అది ఏంటో కూడా మనం చూస్తాము, విశ్లేషిస్తాము. అయితే అసలు తన జీవితంలో ఈ పిలుపు ఉంది, ఆ ప్రాఫిట్ గా ఒక ప్రాఫిటిక్ కాల్ ఉంది అన్నటువంటి విషయం ఈ అన్నాకి ఎలా అర్థమై ఉంటది? బయటగా ఆమె పేరు ఏంటి అంటే కృపమ్మ. మన తెలుగులో చెప్పాలంటే హన్నా అంటే హెబ్రీ భాషలో మనము కృప అని అంటాము. మొట్టమొదటి సమూయేలు గ్రంథంలో సమూయేలు తల్లి హన్నా ఉంది కదా, ఆ పేరే ఇది. అయితే ఇది గ్రీక్ లో రాయబడింది కాబట్టి న్యూ టెస్టమెంట్ హన్నా అనే హీబ్రూ పదానికి గ్రీక్ ఈక్వలెంట్ ఏంటంటే అన్న. అక్కడేమో హీబ్రూ నుంచి ట్రాన్స్లేట్ చేశారు కాబట్టి హన్నా అని రాసాము తెలుగులో. ఇక్కడేమో న్యూ టెస్టమెంట్ గ్రీక్ నుంచి వచ్చింది కాబట్టి అన్నా అని ఒక ప్రవక్తి అని ఉంటది. కాబట్టి అన్నా హన్నా అన్న ఒకటే. హన్నా అంటే కృప అని అర్థము, అన్నా అన్నా కూడా కృప అని అర్థము. తెలుగు భాషలో కనుక చెప్పాలంటే హవ్వ అంటే జీవమ్మ అని మనం ఎలా ట్రాన్స్లేట్ చేసాము, ఈమెకు నేను ఇచ్చే పేరు ఏంటంటే కృపమ్మ. కాబట్టి దేవుడి నుంచి కృప పొందుకున్న స్త్రీ ఆమె ఒక స్త్రీ. ఆ తర్వాత దేవుడి నుంచి కృప పొందుకున్నటువంటి స్త్రీ. ఏమిటి ఆ కృప అనేది కనుక చూస్తే ఆమె జీవితంలో దేవుని పిలుపు ఉంది అన్నటువంటి విషయము ఆమె చాలా త్వరగా గ్రహించింది. ఎలా గ్రహించి ఉంటుంది చెప్పండి, కొంచెం ఆలోచించరా మీ సాంక్టిఫైడ్ ఇమాజినేషన్ ఉపయోగించి. హౌ డిడ్ షీ రికగ్నైజ్ గాడ్స్ కాల్ అపాన్ హర్ లైఫ్? ఎలా ఆమె అంటే ఐడెంటిఫై చేసి ఉండొచ్చు? బిడ్డలు ఉన్నటువంటి తల్లిదండ్రులు అందరూ చెప్పొచ్చు దీనికి సమాధానం. ఈమె ఉపవాస ప్రార్థనలు చేస్తుంటుంది కదండి, అప్పుడు దేవుని యొక్క స్వరం విన్నదేమో. అయితే అసలు దేవాలయానికి రావటానికంటే ముందే అసలు దేవాలయానికి ఎందుకు వచ్చింది? ఇప్పుడు భర్త చనిపోయినప్పుడు మరి పుట్టింటికి ఎవరు లేదు కదా, మరి తనకి ఎవరు లేదు, ఇంకా దేవుడే నాకు దిక్కు అనుకున్నది. అక్క యేసుక్రీస్తు పుట్టిన తర్వాత ఆయన యెరూషలేముకి వస్తాడు, యెరూషలేం దేవాలయంకేనని ఆమె విశ్వసిస్తూ ఆయన కోసం కనిపెడుతూ ఉంది. విమోచన స్త్రీలకు ఆ రోజు శిశువు పుడితే అంటే బిడ్డ పుడితేనే కదా, సో దేవుడు పుట్టి తనకు విమోచన ఇస్తాడని ఆమె కోసం అందరికి ప్రజలందరికీ. సో అందుకోసం ఆమె దేవాలయంలో ఉపవాస ప్రార్థనలు చేస్తూ అక్కడ సేవ చేస్తాం. ఓకే, కోమల గారు ఇంకేదో చెప్తా ఉన్నారు. మెస్సయ్య పుడతాడు అని చెప్పేసి వాళ్ళు చెప్తుంటారు కదండి వాక్యంలో. దాని కొరకు తాను ఇంకా తనకి ఎవ్వరు లేరు, ఇక ప్రభు పాదాల దగ్గర మనం గడిపితే మనకు ప్రశాంతత ఉంటుంది. ఆయన ఒకవేళ నేను ఉన్నప్పుడే, నేను బ్రతికి ఉన్నప్పుడే ఒకవేళ వస్తే నా కన్నులారా ఆయనను చూడొచ్చు కదా అని తన జీవితాన్ని ఇంకా ప్రభుకు సమర్పించుకున్నది. ఓకే, ఉపవాసముతోనో దేవుని స్తుతించటలోనో ప్రార్థించటలోనో ఆయన వాక్యం వినుటలోనో. అప్పుడు ధర్మశాస్త్రం లేదనుకోండి, ధర్మశాస్త్రం ఉందమ్మా, పాత నిబంధన అంతా కూడా పూర్తయిపోయిందిగా. అంటే వాళ్ళు మా చేతిలో లేవు కదండి, చేతిలో లేదు, చేతిలో లేవు. వాళ్ళు చెప్తేనే మనం వినాలి, చెప్తేనే వినాలి. ఆ విధంగా వాక్యాన్ని వింటూ
ప్రభువులో ఆనందిస్తూ ఉన్నది తాను అక్కడ. ఓకే, అయితే ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ఇంకా పిన్ పాయింటెడ్ గా సుధాకర్ గారు చెప్పు, ఈ ప్రశ్న అడిగిన తర్వాత చెప్తే I think, ఏంటంటే sorry, I think we have to look at the bigger picture. She was born in the dark period, that wickedness she had seen. Now she had a revelation because she was a prophet, and what is going to happen, there will be a lot of chaos during the Jesus birth, and how King Herod, all that is there playing, so she must be praying, fasting and praying, because she had seen what is coming in the future and all. She had that revelation, and so she dedicated her life completely as a widow to serve the Lord in praying and fasting and all that. So I feel that there's a bigger picture there to look at. ఎస్ అండి, యా, అంటే భయంకరమైన విషయాలు జరగబోతున్నాయి అన్నటువంటి ఒక ప్రాఫిటిక్ రివల్యూషన్ ఆమెకు ఉంది కాబట్టి వాటి గురించి ప్రార్థన చేస్తూ ఉంది అనేది వండర్ఫుల్. అయితే ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటంటే అసలు ఒక ప్రవక్తి అనే పిలుపు తన జీవితం మీద ఉంది అన్న విషయం ఆమెకు ఎలా అర్థమైంది? అసలు భర్త చనిపోయిన తర్వాత దేవాలయానికి ఎందుకు వచ్చింది? అంటే అక్కడ దేవుడు ఆవిడ అక్కడికి వెళ్ళమని చెప్పాడేమో, అందుకే మా వాక్యానికి లోబడి దేవునికి విధేయురాయలు. క్లోజ్ గా వస్తున్నావు అనిత, ఇంకా కొంచెం ఆలోచించు. అంటే అసలు చెప్పనండి నేను, ఆమె భర్త చనిపోయాడండి, 7 సంవత్సరాలు భర్తకు సేవ చేసింది, ఆ పిల్లలు దేవుడు ఇవ్వలేదు ఆమెకి. కాబట్టి సేవ చేసేందుకు ఎవరు మిగిలారు అని ఆలోచించిందేమో, దేవుని దగ్గర వెళ్ళి ఆలయంలో ఉండి ఆ సేవ చేయాలని నిర్ణయించుకొని వెళ్ళుంటది. ఆమెకు అక్కడ ఈ దేవుని ద్వారా ఈ దివారాత్రాలు ప్రార్థన చేసి ఉపవాసంతో ప్రార్థన చేసిన వల్ల దేవుడు ఆమెకు ప్రత్యక్షమై చెప్పుండొచ్చు, నాకు పంపిస్తున్నాను, చూసేవాళ్ళు చనిపోవు ఆయన్ని అని చెప్పుండొచ్చు. చాలా చాలా సైంటిఫైడ్ ఇమాజినేషన్ ఉపయోగించారు, ఇంకా కొంచెం ఉపయోగించండి. అంటే అసలు ఆ పిలుపులోనికి రావటానికి ఆమె జీవితంలో దేవుడు ఎవరిని వాడుకున్నారు? అంటే పిల్లలు దేవుని ప్రణాళికలోనికి, దేవుని పిలుపు వాళ్ళ జీవితాల్లో గ్రహించాలంటే ప్రధానంగా ఎవరు వాళ్ళ లైఫ్ మీద ఇన్ఫ్లుయెన్స్? వాళ్ళ ఫాదర్ ఆషేరు గోత్రికురాలు, ఫాదర్ పనుయేలు ఏమైనా వండర్ఫుల్. అది దానికోసం నేను చూస్తున్నాను. ఎందుకంటే పనుయేలు కుమార్తెనైన అషేరు గోత్రికురాలు, పనుయేలు కుమార్తెనైన అన్న అను ఒక ప్రవక్త. పనుయేలు కుమార్తె భర్తతో 7 సంవత్సరాలు ఏంటయ్యా మోజెస్ చెప్తాడు ఆషేర్ గోత్రం గురించి చోట కోట్ చేస్తాడు. అవునవును, దాన్ని మనము ఆమె ఫాస్టింగ్స్ గురించి వచ్చేటప్పుడు మనం చూస్తాము. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఆమె పనుయేలు కుమార్తె అని ఉంది. అంటే 7 సంవత్సరాలు భర్తతో కాపురం చేసిన భర్త పేరు లేదు, ఏంటబ్బా తండ్రి పేరు ఉంది అని చెప్పేసి నేను ఆలోచించాను. ఈమె ఇంత ప్రార్థనా పరురాలు అవటానికి కారణం ఏంటంటే తండ్రి జీవితం ఈమె మీద చెరగని ముద్ర వేసింది. తండ్రి పేరేంటమ్మా? పిల్లలకి పేర్లు ఎవరు పెడతారు? తల్లిదండ్రులే పెడతారు. నాకు పుట్టినప్పుడు వీళ్ళు ఏమనుకున్నారంటే ఈ బిడ్డ దేవుని కృపను పొందుకోవాలి, మేబీ దేవుని కృపను పొందుకున్నామనో, ఈ బిడ్డ పుట్టడం ద్వారా, లేకపోతే ఈ డార్క్ పీరియడ్ లో దేవుని కృప ఈ బిడ్డ మీద ఉండాలనో, దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి కృప ఈ బిడ్డ మీద ఉందనో ఉద్దేశంతో వాళ్ళు ఏం చెప్పారంటే కృపమ్మ అని పేరు పెట్టుకున్నారు. ఆ తర్వాత పనుయేలు అనేది మీకు ఆది కాండంలో ఎక్కడ వస్తుందో తెలుసు కదా. ఆది కాండం 32వ అధ్యాయాన్ని మనం తీద్దామా? అక్కడ యాకోబు రాత్రంతా కూడా దేవునితో పెనుగులాడతాడు అన్నమాట, పోరాడతాడు ప్రార్థనలో. ఆ పోరాడినటువంటి ప్రార్థన చేసినటువంటి ఆ ప్రదేశాన్ని మనము పెనుయేలు, దేవుని నేను ముఖాముఖిగా చూశాను. ఆది కాండం 32వ అధ్యాయము 30వ వచనం చదువుతారా కోమల గారు? ఆది కాండం 32:30. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనుయేలు అను పేరు పెట్టెను. పెనుయేలు అను పేరు పెట్టెను. అంతకంటే ముందు అక్కడ ఏం చేశాడు? 24వ వచనం చదవండి. 32:32. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని పిలవకుండుట చూచి
తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసలెను. చూసారండి, పెనుయేల్ అంటే ఫనీ, అంటే ఫనీ కాదు, ఫనీ అంటే ఫేస్. ఫనీయేల్ అంటే పెనుయేల్ అంటే ఫేస్ టు ఫేస్ విత్ గాడ్ అని అర్థం. అంటే దేవుని నేను ముఖాముఖిగా చూసానని చెప్పేసి ఆ పోరాటంలో, ఆ ప్రార్థనలో తాను ఉన్నటువంటి ఆ ప్రదేశానికి పెనుయేల్ అని పేరు పెడతారు. బహుశా ఈ పెనుయేలు గారి తండ్రి ఈయనకి పెనుయేల్ అని పేరు పెట్టడంలో ఉద్దేశం ఏమై ఉంటుందంటే ఈయన మంచి ప్రార్థనా పరుడై ఉండాలని చెప్పేసి అయి ఉండొచ్చు. ఒకవేళ అది కాకపోయినా ఈయన పేరు పెనుయేలు అంటే దేవుని వాక్యంలో ఎప్పుడైనా పేర్లు ఉన్నాయంటే ఆ పేర్లలో నుంచి చాలా అర్థం ఉంది. పేర్లో ఏముంది మనకు అనుకుంటాం, కానీ పేర్లలో చాలా ఉంది. ఈయన చాలా ప్రార్థనా పరుడై ఉంటాడు. చాలా ఆధ్యాత్మికమైనటువంటి పోరాటాన్ని సలుపుతున్నటువంటి మరి పోరాట యోధుడై ఉంటాడు. చాలా ప్రార్థనా పరుడు కాబట్టి ఈయన ప్రార్థనా జీవితం కుమార్తె మీద చెరగని ముద్ర వేసింది. ఈమె యొక్క జీవించినటువంటి ఆ జీవితానికి ప్రేరణ, ఆమె పిలుపుకు ప్రేరణ ఎక్కడి నుంచి వచ్చిందంటే తండ్రి నుంచి వచ్చిందని నేను అనుకుంటున్నాను. నేను రాసినటువంటి ఆ క్రిస్మస్ నాటికలో ఎలా తీసుకొచ్చానంటే పెనుయేలు ఆయన కుమార్తె అంటే అషేరు గోత్రం వాళ్ళకి స్వాస్థ్యంగా ఎక్కడుందంటే నజరేతులో వచ్చింది. ఆ నజరేతు నుంచి ఎవ్రీ ఇయర్ 3 times వాళ్ళు పండగల కోసం యెరూషలేం రావాలి కదా. అక్కడికి వచ్చేటప్పుడు తండ్రి కుమార్తెతో మాట్లాడుతూ ఉంటాడు. ఈ డార్క్ పీరియడ్స్ గురించి, వీటన్నిటి గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు పాత నిబంధనలో దెబోరా అనే ప్రవక్తని, హుల్దా అనే ప్రవక్తని, ఇలా బైబిల్లో పాత నిబంధనలో ఉన్నటువంటి స్త్రీలు, వాళ్ళ యొక్క పిలుపు, ఈ ప్రవక్తలు, ఇవన్నీ కూడా తండ్రి కుమార్తెకు చెప్పుకుంటాడు. ఈ విషయాలన్నిటి గురించి కూడా దేవుడు మరి చాలా తండ్రి ద్వారా కుమార్తె తెలుసుకుని ఉంటుంది. అందుకనే తను వివాహం అయ్యి 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత, భర్త చనిపోయిన తర్వాత అటు పుట్టినింటికి వెళ్ళలేదు, మరలా మెట్టినింట్లోనూ ఆగిపోలేదు. ఎందుకంటే విడో మ్యారేజ్ ఉంటది కదా, లివరెట్ మ్యారేజ్ అంటారు. ఆ విధంగా ఆగిపోలేదు, కానీ డైరెక్ట్ గా దేవుని ఇంటికి వచ్చింది. నేను అనుకుంటాను తన జీవితం మీద దేవుని పిలుపు ఉంది అన్నటువంటి విషయాన్ని గ్రహించగలిగింది అనుకుంటున్నాను. అది గ్రహించడానికి తండ్రి జీవితం గాని, తండ్రి ద్వారా తెలుసుకున్న విషయాలు గాని చాలా దోహదపడి ఉంటాయి అనుకుంటున్నాను. అందుకని దేవుని పిలుపు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో మనం ఇర్మియా, తర్వాత దానియేలు, ఇలాంటి చిన్నటువంటి మరి అంటే వయసులోని దేవుని యొక్క పిలుపు, దేవుని యొక్క వాక్యం వాళ్ళ దగ్గరికి రావటం, దేవుడు మాట్లాడటం చూస్తాం. మేబీ ఆ దుఃఖంలో, ఆ వేదనలో, బాధలో మరి భర్తను కోల్పోయి ఉన్నప్పుడు ప్రభు ఆమెతో మాట్లాడుంటారు. దేవుని ప్రత్యక్షత, దేవుని యొక్క దర్శనము, దేవుని యొక్క వాక్కు ఆమె దగ్గరికి వచ్చి ఉంటది. ఆయన యొక్క వాక్కును బట్టి ఆమె దేవాలయానికి వచ్చింది. కాబట్టి ఆమె ఒక స్త్రీ. రెండోది, ఆమె ఒక ప్రవక్తి, ఆమె ఒక కుమార్తె, ఒక భార్య, ఒక వృద్ధురాలు, ఒక విధవరాలు, ఒక బిడ్డ లేనటువంటి ఆమె విధవరాలు. బట్ దేవుని యొక్క ప్రణాళికలో ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని చేసినటువంటి ఆమె అన్నమాట. అంతేకాకుండా ఆమె అన్న అంటే ఒక కృప పొందుకున్న స్త్రీ. ఏమిటి ఆమె పొందుకున్న కృప అంటే దేవుని మందిరంలోనే ఇక రెస్ట్ ఆఫ్ హర్ లైఫ్ ఆమె జీవించాను. అయితే దేవుని మందిరం అనగానే మనం అనుకుంటాము చాలా బాగుందేమో అనుకుంటాం. కాదు. ఇంతకు ముందు నేను బ్యాక్గ్రౌండ్ లోనే చెప్పాను, దేవుని మందిరం దొంగల గుహగా మారిపోతాము. అది పరిసయ్యుల, ఆ తర్వాత ఈ సద్దూకయ్యులు వీళ్ళ యొక్క హబ్ గా మారిపోయింది, బిజినెస్ హబ్ గా మారిపోయింది. ఆ పెద్ద దేవాలయంలో ఈ విమెన్, కోర్ట్ ఆఫ్ విమెన్ అని ఉంటారు కదా, అంటే ఈ కోర్ట్ ఆఫ్ విమెన్ అంటే స్త్రీలు ఉండే ఆ స్థలాల్లో ఎట్లాంటి ప్లేస్ లో మేబీ ఒక చిన్న రూమ్ లో ఒక అజ్ఞాతంగా ఆమె జీవిస్తాము. ఏ జెరూసలేం న్యూస్ పేపరు ఆమెని హైలైట్ చేయలేదు, ఏ టీవీ కూడా ఆమెను ఏమి ఇంటర్వ్యూ ఇవ్వలేదు. 86 సంవత్సరాలు దేవాలయంలో ఉంది, 86 సంవత్సరాలు దేవాలయాన్ని విడిచిపెట్టలేదు. అయితే ఇక్కడ నాకు ప్రశ్న ఏంటంటే, దేవాలయం విడిచిపెట్టక రేయింబగళ్ళు ఆమె ఏం చేస్తుందంట? ప్రార్థనలతో సేవ చేయుచుంది. ఉపవాసాన్ని గురించి తర్వాత మాట్లాడతాను. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, అసలు ఆమె ఏం ప్రార్థన చేస్తా ఉంటుంటది? ఎవరి కోసం ప్రార్థన చేస్తుంది? పిల్లలు లేరు, భర్త లేరు, మనలాగా బాదరబంది ఏమైనా ఉందంటే ఏమీ లేదు. ఒక్కటే సింగిల్ లేడీ. దేని గురించి ప్రార్థన చేస్తా ఉంటది? దేనికోసం ప్రార్థన చేస్తా ఉంటది? దేనికోసం ఉపవాసం ఉండి ఉంటా ఉంటది? దేవుని ప్రత్యక్షత కోసం ప్రార్థన చేస్తుంది. వెరీ గుడ్. దేవుని ప్రత్యక్షత కోసం ప్రార్థన చేస్తా ఉంది. ఇశ్రాయేలీయుల కొరకు ప్రార్థన చేస్తుంది. ఇశ్రాయేలీయుల ఆదరణ కోసము కనిపెట్టుచున్నవారు అనే మాట. ఇశ్రాయేలీయుల ఆదరణ కోసం ప్రార్థన చేస్తా ఉంది. ఇంకా విమోచన కొరకు కనిపెట్టుచున్నవారు. వెరీ గుడ్. విమోచన కోసం కనిపెడతా ఉంది. విమోచన ఎవరి ద్వారా రావాలి?
మెస్సియా మెస్సియా ద్వారా రావాలి. మెస్సియా భూమి మీదకు రాబోయే కాలం అది. మెస్సియా రాక కోసం ఎదురు చూస్తా ఉంది, రాక కోసం కనిపెడతా ఉంది, రాక కోసం ప్రార్థన చేస్తా ఉంది. ఇంకా ఏం ప్రార్థన చేస్తా ఉండుండొచ్చు? ఇంకా మందిరంలో జరిగే జరిగే అక్రమం అనేక, అక్రమాల గురించి ప్రార్థన చేస్తుండొచ్చు. యెరూషలేములో జరుగుతున్న విషయాలన్నిటి గురించి ప్రార్థన చేస్తా ఉంటది. ఇంకా ప్రభా నువ్వు ఎప్పుడు వస్తావు, ఇవన్నీ ఎప్పుడు చక్కదిద్దబడతాది, ఎప్పుడు చక్కదిద్దబడతాయి, వాటి గురించి ప్రార్థన చేస్తుంది. వెరీ గుడ్. అండ్ సిస్టర్, ఐ పర్సనలీ ఫీల్ దట్ అతను ఏమనుకుంటున్నచ్చు అంటే తను కష్టాల నుంచి పోయింది కాబట్టి వేరే మనుషులు హు ఆర్ గోయింగ్ త్రూ ద సిమిలర్ ప్రాబ్లమ్స్ లైక్ ప్రాబబ్లీ యంగ్ విడోస్ ఆర్ చిల్డ్రన్ హు డోంట్ హ్యావ్ పేరెంట్స్, మళ్ళీ పేరెంట్స్ లేని పిల్లలు, ఐ మీన్ అట్లా ఉన్న వాళ్ళని చూస్తే దానికి కనికరం వచ్చి ఉంటదేమో. ప్రాబబ్లీ వాళ్ళ కోసం కూడా ప్రేర్ చేస్తూ ఉండొచ్చు. చాలా మంది కోసం ప్రార్థన చేస్తూ ఉండొచ్చు. వెరీ గుడ్. అండ్ ఆ మందిరానికి వచ్చే వాళ్ళ ప్రేయర్ రిక్వెస్ట్ కోసం కూడా చేస్తూ ఉండొచ్చు అక్క, ఎందుకంటే వాళ్ళు అట్లీస్ట్ పలకరిస్తారు కదా. మంచి టెక్స్టువల్ ఎక్సర్జైసిస్ ప్రతిభ. ఎందుకంటే యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో, అంటే యెరూషలేం దేవాలయానికి ఎవరెవరు వస్తున్నారు, ఎవ్రీ ఇయర్ వస్తా ఉంటారు కదా, ఎవరికి భక్తి ఉంది, ఎవరికి భక్తి లేదు, ఎవరు మెస్సియా కోసం కనిపెడుతున్నారు, ఎవరు కనిపెట్టడం లేదు, ఎవరు ఎదురు చూస్తున్నారు, ఇవన్నీ కూడా ఆమెకు తెలుసు. ఎందుకంటే ఎవరితో మాట్లాడుతుందంటే విమోచన కొరకు కనిపెట్టుచున్న వాళ్ళతోనే మాట్లాడింది. కాబట్టి కదా మందిరానికి వస్తున్న వాళ్ళు ఎవరు, ఎవరిలో విశ్వాసం ఉంది, అంటే అడ్వెంట్ ఫెయిత్ ఉంది, ఎవరు ఎదురు చూస్తున్నారు వాళ్ళతో మాట్లాడుతుంది అని ఉందంటే వాళ్ళందరి కోసం కూడా ప్రార్థన చేస్తుంది. ఇంకా అక్క, ఆమె బ్యారన్ ఉమెన్ అనేది క్లియర్ కట్ గా లేదు, ఆమెకు పిల్లలు లేరు అనేది లూక్ దాని స్పెసిఫిక్ గా ఏం చెప్పలేదు. తనకి ఫ్యామిలీ గురించి అతను ఏం మెన్షన్ చేయలేదు, కానీ ఆమె బ్యారన్ ఉమెన్ అయితే కాదు అని 100% చెప్పలేము. పిల్లల గురించి మెన్షన్ చేయబడలేదు. సో అంటే షీ అవుట్ లివ్డ్ హర్ ఫ్యామిలీ అనేది ఉంటది, కానీ బట్ తను ఏంటంటే బేసికల్లీ షీఈ్ ఎ వర్షిప్పర్. సో అందుకనే టెంపుల్ ని ఎంచుకుంది. ప్లస్ ఆమె ప్రార్థనా పరురాలు. సో అంటే ప్రార్థన ద్వారా, వర్షిప్ ద్వారా తనకి దేవుని ద్వారా రెవల్యూషన్స్ అయితే ఆటోమేటిక్ రావటం అనేది జరుగుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆమెకి ఓల్డ్ టెస్టిమెంట్ లో ఉన్న గ్రేట్ మెన్ ఆఫ్ ఫెయిత్ గాని, ఉమెన్ ఆఫ్ ఫెయిత్ వీళ్ళ గురించి క్లియర్ కట్ అండర్స్టాండింగ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అబీమెలెక్ తోటి దేవుడు చెప్పి, నీకు అబ్రహాము ప్రవక్త ఉన్నాడు, తన ద్వారా నువ్వు ప్రార్థన చేయించుకో, నీకు మంచి జరుగుతుంది అని చెప్పటము. ప్లస్ ఎస్తేర్ జీవితంలో ఒక పర్టికులర్ సిచ్యుయేషన్ అరైజ్ అయినప్పుడు ఆమె ఫస్ట్ థింగ్ చేసింది ఏంటి అని అంటే ఉపవాసం ద్వారానే సాధించవచ్చు అనే దాన్ని నమ్ముతుంది. కాబట్టి ఆమె సక్సెస్ఫుల్ గా ఉపవాసం అనే దాన్ని చేసి సక్సెస్ఫుల్ గా ముందుకెళ్ళింది, అంటే సక్సెస్ చూడగలిగింది. సో అందుకని ఈమె ఏంటంటే డానియల్ జీవితం తెలుసు, అబ్రహాం జీవితం తెలుసు, వీళ్ళందరి గురించి తెలుసు. కాబట్టి ప్రార్థన ఆమె స్ట్రెంగ్త్, వర్షిపింగ్ స్ట్రెంగ్త్. అట్ ద సేమ్ టైమ్ ఆ పర్సీవరెన్స్ తోటి ముందుకెళ్ళేటప్పుడు ఆమె ఈ ఫాస్టింగ్ అనేది ఒక ఆ ప్రక్రియ తోటి ముందుకెళ్ళింది కాబట్టి రిజల్ట్ చూడగలిగింది. వండర్ఫుల్. యా, గుడ్ ఎక్సర్సైజెస్ ఫనీ. కానీ ఈ టెక్స్ట్ ని అర్థం చేసుకోవాలంటే విమెన్ ఇంట్యూషన్ కావాలి. ఐ థింక్ ఇన్సైట్స్. ఇప్పుడు ఎవరైనా విమెన్ మాట్లాడతారా, ఆమె బ్యారన్ అయి ఉండొచ్చు అనడానికి మనకి టెక్స్ట్ లో ఏమన్నా ఎవిడెన్స్ దొరుకుతుందా? మనం చదువుకున్నటువంటి 3 వచనాల్లో బిడ్డలు లేనటువంటి విధవరాలు అయి ఉండొచ్చు అని మనం ఒక కంక్లూజివ్ స్టేట్మెంట్ కి రావడానికి ఏమైనా ఎవిడెన్స్ ఉందా? తనకి పిల్లలు ఉండుంటే అట్లీస్ట్ షీ వుడ్ హ్యావ్ టేకెన్ కేర్ ఆఫ్ దెమ్ అండ్ పార్ట్లీ బీన్ ఇన్ టెంపుల్ అక్క. బట్ డే అండ్ నైట్ టెంపుల్ లో ఉంది కాబట్టి నో రెస్పాన్సిబిలిటీస్ అని ఒక క్లూ లాగా అర్థమవుతుంది. వెరీ గుడ్ కవిత. ఎందుకంటే 7 సంవత్సరాలు కాపురం అంటే బహుశా వెంటనే బిడ్డలు పుట్టినా కూడా 6th ఇయర్ లో ఉండుండొచ్చు చైల్డ్. కాబట్టి
చైల్డ్ ని వదిలేసి రారు. ఒకవేళ 24 గంటలు రెయ్యింబగళ్ళు అని ఉంది, దాన్ని కూడా మనం ఇప్పుడు విశ్లేషించబోతున్నాం. రెయ్యింబగళ్ళు ఉపవాసంలోను ప్రార్థనలోను ఉండటం అంటే సాధ్యం కాదు. ఎందుకంటే ఒక తల్లి హృదయము, తల్లి బాధ్యత, తల్లికుండే ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని బట్టి, అంటే ఈ టెక్స్ట్ లో ఉన్నటువంటి క్లూస్ ని బట్టి బహుశా బిడ్డలు ఉండకపోవచ్చు అని మనం అనుకోవటానికి ఎక్కువ ఆధారం ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అయితే తర్వాత ఇంకొక థియలాజికల్ రీజన్ చెప్తాను ఎందుకు నేను బ్యారన్ అని చెప్పేసి అనుకుంటున్నాను, అది చివరి చెప్తాను, ఇప్పుడు చెప్పను. సో డెఫినెట్ గా ఆమె తండ్రి ఆమె జీవితంలో చాలా ప్రధానమైనటువంటి పాత్ర ప్లే చేసాడని చెప్పేసి అనుకున్నాము. తన జీవితంలో ఈ దుఃఖం కలిగినప్పుడు దేవుని ఇంటికి వచ్చింది. ఆమె దేనికోసం ప్రార్థన చేస్తుంది అనేది చూస్తున్నప్పుడు ఇంకా కొంచెం బ్యాక్గ్రౌండ్ ఇస్తాను నేను. యేసుక్రీస్తు వారు భూమి మీద పుట్టబోయే సమయం ఆసనమైంది. చాలా సాతాను శక్తులు, భయంకరమైనటువంటి ఫోర్సెస్ ఆఫ్ డార్క్నెస్ మొత్తం కూడా చాలా మొత్తం అంటే ఇక ఎగెనిస్ట్ గా పనిచేస్తున్నటువంటి చీకటి కాలం. యేసుక్రీస్తు వారు భూమి మీద పుట్టాలి అంటే, హేరోదు అట్లాంటి కురుల యొక్క ప్రయత్నాలన్నీ కూడా చిన్నాభిన్నం కావాలి అంటే, దేవుని చిత్తం కోసం ఒక కన్యక సిద్ధపడాలి అంటే, దేవుని చిత్తాన్ని జరిగించడం కోసం ఇంకొక యవనస్తుడు ఇదిగో నువ్వు ఎట్లా చెప్తే అట్లా చేస్తానని చెప్పేసి మారు మాట్లాడకుండా చేయాలంటే, ఒక వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయి బిడ్డలు లేకుండా చాలా సంవత్సరాలు అయిపోయిన కపులు ఎదురు చూస్తూ యేసుక్రీస్తు వారికి ముందు మరి రాబోయే ఆ బాప్తిస్మిస్ యోహాన్ని కనాలి వాళ్ళ విశ్వాసం కోల్పోకుండా అంటే, ఎవరో ఒకళ్ళు వాళ్ళ కోసం పెద్ద ప్రార్థన చేయటమే కాదు, ఇది ఒక గొప్ప పోరాట ప్రార్థన. అసలు అన్న ఏం ప్రార్థన చేస్తుంది అబ్బా అని చెప్పేసి నేను అనుకున్నాను. అయితే ఈ విషయాలన్నిటి గురించి ఆలోచించినప్పుడు ఆమె చేసింది ప్రార్థన కాదు, పోరాటం, భయంకరమైన పోరాటం, ఒక ఆధ్యాత్మికమైనటువంటి పోరాటం. ఆ పోరాటంలో ఇక మామూలుగా లాభం లేదనుకొని ఇక ఏం చేసిందంటే గేట్స్ అన్ని కూడా మార్చి పడేసేసి కంప్లీట్ గా ఫాస్టింగ్ లోకి వెళ్తుంది. అక్కడ టెక్స్ట్ లో గ్రీక్ లోనూ అంతే ఉంది, ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేస్తుంది. షీ వాజ్ ఫాస్టింగ్ మండే, షీ వాజ్ ఫాస్టింగ్ ట్యూస్డే, ఫాస్టింగ్ వెన్స్డే, ఫాస్టింగ్ థర్స్డే, ఫాస్టింగ్ ఫ్రైడే, ఫాస్టింగ్ ఆన్ షబాత్ అండ్ ఆల్సో ఫాస్టింగ్ ఆన్ సండే. పొద్దున ఉపవాసం ఉంది, సాయంకాలం ఉపవాసం ఉంది, సోమవారం ఉపవాసం ఉంది, శనివారం ఉపవాసం ఉంది, ఆదివారం కూడా ఉపవాసం ఉంది. అసలు ఇది పాజిబుల్ అయినా ఒక వ్యక్తికి రేయింబగళ్ళు ఉపవాస ప్రార్థనలతో సేవ చేయటం అనేది సాధ్యమేనా? టెక్స్ట్ ని మనం లిటరల్ గా తీసుకోవాలా, లేకపోతే ఇంకా దీనిలో ఏదైనా వేరే భావం ఉందా? మీరు ఇప్పుడు చెప్పాలి. నేను కూడా ఇదే అయ్యి ఒక ఆన్సర్ తో వచ్చాను కాబట్టి ఐ వాంట్ టు లిసన్ ఫ్రమ్ యూ. 86 years తను ఫాస్టింగ్ చేసిందంటే it's I don't think I mean the God's grace was upon her. It's very even 86 days చేయటానికే చాలా కష్టం. 86 years అంటే that's a wonderful blessing. And one thing is, I think in the New Testament, according to my knowledge, she is the only one who was called prophetess. Do you think there is anybody? అంటే ఫిలిప్పుకి ప్రవచించే కుమార్తెలు 4 ఉన్నారని ఉంటది, ప్రవచించే వాళ్ళు కాదు యాజ్ ఎ మినిస్ట్రీ. అంటే నేను ఎందుకంటే రాబోతున్న విషయాలు దేవుడు ఆమెకు చాలా తెలియపరుచుంటారు. అందుకోసమనే షీ వాజ్ ఇన్ ప్రేయర్ 24 hours ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. అసలు మామూలు ప్రార్థన కాదు ఇది. ఆ ప్రార్థన యొక్క ఫోర్స్ ఏంటో మనం అర్థం చేసుకోవాలంటే ముందు ఉపవాసాన్ని మనం ముందు డిసైడ్ చేయాలి, అప్పుడు దానిలోనికి వెళ్దాం. ఇది లిటరల్ గా ఉపవాసం ఉందనుకుంటారా, లేకపోతే పార్షియల్ గా ఉందంటారా, లేకపోతే టెక్స్ట్ దేవుని వాక్యం అయితే 0 పొల్లు కూడా పోదు కదా. దేవుని వాక్యంలో ఉంది అంటే అది కరెక్ట్ గా ఉన్నదాని ప్రకారం జరిగిందనే కదా అర్థం. ఇట్ మస్ట్ బి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అక్క, బికాజ్ ఫుల్ ఫాస్టింగ్ అయితే ఇట్స్ ఇంపాసిబుల్ కదా 86 years బ్రతకడం. దేవుని వాక్యంలో నిరంతరం అని రాయలేదు కదండి, రేయింబగళ్ళు అని ఉంది కదండి. కానీ ప్రార్థన ఉపవాసం పక్కన ఉందా? అది ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. రేయింబగళ్ళు సేవ చేస్తుంది ఉపవాస ప్రార్థనలతో. కానీ ప్రతినిత్యము ఉపవాసం ఉండడం చాలా కష్టం అండి, అది ఇంపాసిబుల్. ఫర్ గాడ్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అనుకోండి, బట్ సంవత్సరాలు ఎవరు ఉండగలరు? పార్షియల్ అని అంటున్నారు, కొంతమంది ఇంటర్మీడియట్ అంటున్నారు. కానీ గ్రీక్ టెక్స్ట్ చదివితే ఏముంటదంటే హి వాజ్ ఫాస్టింగ్ కంటిన్యూవల్లీ డే ఇన్ అండ్ డే అవుట్ అని. అది నేను దీన్ని చదివినప్పుడు చెప్పండి. దేవుని నుండి వచ్చే మాట వలన ఒకడు బ్రతుకుతాడు కదండి.
పాయింట్ దగ్గరికి వస్తున్నారండి కోమల గారు. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు గాని దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన బ్రతుకుతాడు అని. బ్రతుకుతాడా? ఆమె పరిపూర్ణంగా ప్రభు యొక్క సన్నిధిని అనుభవిస్తా ఉంటున్నది కాబట్టి దేవుని శక్తి ఆమె మీద ఉన్నది. నేను వెరీ గుడ్ అండి. నేను ఈ విషయాన్ని గురించి ఆలోచిస్తా బాగా అంటే ఇదవుతున్న టైంలో ఒకసారి యుఎస్ విజిట్ అప్పుడు న్యూయార్క్ లోనే ఒక బుక్ కొన్నాను. ఆ బుక్ మ్యాథీ రాబిన్సన్ అనే ఒక ఆమె జీవితాన్ని గురించి అన్నమాట. ఆమె ఫ్రాన్స్ కు దగ్గరలో ఒక చిన్న విలేజ్ లో పుట్టినటువంటి అమ్మాయి. యవన కాలంలో ఆమె తన జీవితాన్ని దేవునికి అర్పించుకుంది. అసలు ఎట్లా అంటే టోటల్ గా అన్నమాట సరెండర్. ఆ తర్వాత ఒక మిస్టీరియస్ జబ్బుతో ఆమె ఇదైంది అన్నమాట. 56 years బెడ్డకే పరిమితం అయిపోయిందండి. 56 సంవత్సరాలు. భయంకరమైన బాధ అన్నమాట. కానీ ఆ 56 సంవత్సరాల్లో ఇది జాగ్రత్తగా వినాలి అందరూ. ఆమె ఏమీ తినలేదు. ఆ బుక్ కూడా పేరు చెప్తాను, ఇట్ ఈస్ డాక్యుమెంటెడ్ అనమాట. ఏమీ తినలేదు, ఏమీ త్రాగలేదు, నిద్ర కూడా పోలేదు. చాలా తక్కువ నిద్రపోయింది అనమాట. షీ నెవర్ ఏట్, షీ నెవర్ డ్రాంక్. మామూలుగా డ్రింకింగ్ అంటే మనం అయితే ఏమి ఆమె తీసుకునేదంటే ఆ ఆదివారము ప్రభు బల్ల ఏదైతే ఉందో అది తీసుకొచ్చి ఆమెకి ఇవ్వటం జరిగేది. ఆ ఒక్క ప్రభు బల్ల తీసుకొని షీ వాజ్ ఇన్ బెడ్ ఫర్ 56 years. ఆ టైంలో ఆమె ప్రపంచం కోసం అద్భుతమైన ప్రార్థన చేసింది, విజ్ఞాపన చేసింది. ఆ తర్వాత మిషన్స్ విషయంలో గాని ప్రపంచంలోనే ఒక పెద్ద గొప్ప ఎక్స్ప్లోజన్. ఫ్రాన్స్ దేశంలో ఆధ్యాత్మికంగా ఏ మూమెంట్ తీసుకున్నా ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ మ్యాథీ రాబిన్సన్ అన్నమాట ఆమె పేరు. ఆమె ప్రార్థన వల్ల ఇలా జరిగిందని చెప్పేసి ఫ్రాన్స్ యొక్క సంఘ చరిత్రలో కూడా అది రికార్డ్ అయ్యింది. అప్పుడు దేవుడు నాతో వేసిన ప్రశ్న ఏంటో తెలుసా? ఈ కాలంలోనే ఒక వ్యక్తిని దేవుడు 56 years ఒక స్పెషల్ పర్పస్ కోసం బెడ్ మీద ఉంచి ఫాస్టింగ్ తో ఆమెను సర్వైవ్ చేయగలిగితే, పైగా అంత బాధలో కూడా ఆమె ఎవరన్నా వస్తే తన పెయిన్ గురించి బాధ గురించి మాట్లాడేది కాదంట, వాళ్ళతో మాట్లాడుతూ ఉండేదట. వాళ్ళ పెయిన్ గురించి బాధ గురించి మాట్లాడి ప్రేర్ చేసేదంట. మందులు తీసుకుందండి? ఏంటండి మందులు తీసుకునేదా? ఏం లేదండి, అసలు మందులు ఏం లేవు. 56 years షీ వాజ్ ఇన్ బెడ్ విత్ భయంకరమైన పెయిన్. ఏం తీసుకునేదంటే ప్రతి ఆదివారం ప్రభు బల్ల తీసుకునేది అంతే. ఆ చిన్న రొట్టె మొక్క, ద్రాక్షారసం. నేను ఆ బుక్ పేరు, టైటిల్, ఆథర్ కూడా మీకు పెడతాను. యూ కెన్ చెక్అవుట్ దట్ బుక్ అండ్ రీడ్ ఇట్. నేను క్యాన్సర్ రావటానికి ముందు ఇది చదివాను అనమాట. అది నాకు చాలా ఛాలెంజ్ అనిపించింది. అప్పుడు నేను క్యాన్సర్ ట్రీట్మెంట్ లో కూడా వెళ్తున్నప్పుడు ఐ టెల్ యూ ఫర్ గాడ్స్ గ్లోరీ, ఆ కీమో పీరియడ్ అంతట్లో అసలు నేను ఏం తిన్నానో కూడా నాకు తెలియదు. ఏదన్నా తిన్నా కూడా మొత్తం వామిటింగ్ అయిపోయేది. ఐ డిడ్ నాట్ ఈట్ మచ్. ఏదన్నా లిక్విడ్స్ తీసుకునేదాన్ని, అంటే పెదాలు బాగా భయంకరమైనటువంటి డ్రైనెస్ ఉంటది కాబట్టి. కానీ మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల బ్రతుకుతాడన్నది నేను నా జీవితంలో అనుభవించాను. అసలు ఏమి తీసుకునేదాన్ని కాదు. హిమోగ్లోబిన్ ఎప్పుడు 12 ఉండేది. మా డాక్టర్ కూడా మంచి క్రిస్టియన్, దిస్ ఈస్ అన్బిలీవబుల్, అసలు ఇలా ఉండటానికి వీల్లేదు, మీకు ఎలా ఉందనేవాడు. ఐ డోంట్ నో, మీరే చెప్తున్నారు కదా 12 హిమోగ్లోబిన్ అని చెప్పేదాన్ని. మ్యాన్ షల్ నాట్ లివ్ బై బ్రెడ్ అలోన్, ఇట్ వాజ్ ఓన్లీ ఫర్ ఎ టైం, మేబీ ఒక 1 year టైం. నేను కీమోస్ తీసుకున్నటువంటి 6 కీమోస్ తీసుకున్నటువంటి టైం. ఐ డిడ్ నాట్ ఈట్ మచ్, హార్డ్లీ ఐ డిడ్ ఈట్ అని చెప్పొచ్చు అన్నమాట. బట్ ఐ సర్వైవ్డ్. ఆ లిక్విడ్స్ తీసుకున్నాను బాగా. బ్లడ్ షుగర్ లెవెల్స్ కానీ నార్మల్ గా ఉన్నాయి. తర్వాత మరి హిమోగ్లోబిన్ ఎప్పుడు 12 ఉండేది. దేర్ ఆర్ నాట్ మెనీ కాంప్లికేషన్స్. ఏం చేస్తా ఉండేదాన్ని అంటే ఎక్కువ వాక్యం చదివేదాన్ని. చదవటానికి ఓపిక లేకపోతే ఇవి పెట్టుకొని వినేదాన్ని, లేకపోతే ఎవరినన్నా చదవమని అడిగేదాన్ని. ఐ వాజ్ జస్ట్ ఫీడింగ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. దేవుడు నాకు మ్యాథీ రాబిన్సన్ లైఫ్ చదివిన తర్వాత, అలాంటి టైంలోనే మ్యాథీ రాబిన్సన్ ఉండగలిగితే, యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి పుట్టబోయే సమయం ఆసన్నమైనప్పుడు, సాతాను యొక్క దుష్టమైనటువంటి కార్యాలన్నీ కూడా మరి పీక్ రీచ్ అవుతా ఉన్నప్పుడు, ఒక బలమైనటువంటి మరి స్పిరిచువల్ వార్ఫేర్ లో మరి ఇన్వాల్వ్ అవటానికి దేవుడు అన్నాన్ని ఎంచుకొని ఆమెకు ఒక గొప్ప కృపిచ్చి, ఆమె జీవితంలో మరి 7 సంవత్సరాల తర్వాత భర్తను తీసుకొని మందిరానికి తీసుకుని వచ్చి 84 సంవత్సరాలు అజ్ఞాతంలో ఆరాధికురాలిగా ఉపవాసంలో ప్రార్థనలో ఉండటం అంటే విశేషం లేదనుకుంటున్నాను. నేనైతే నా బిలీఫ్ టెక్స్ట్ ని ఉన్నట్టుగా నేను నమ్ముతున్నాను. షీ వాజ్ ఇన్ ఫాస్టింగ్ అండ్ ప్రేయర్ ఫర్ 84 years అని అనుకుంటున్నాను.
ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మోషే 40 days దేవుని సన్నిధిలో ఉంటే అసలు అన్ని బంద్ అయిపోయినాయి, ఆహారం లేదు, నీళ్లు లేవు. నేచర్ కాల్స్ కూడా అన్ని బంద్ అయినాయేమో అనుకుంటున్నాను నేను. జస్ట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్, అంటే ఆకలి కూడా లేదు. వాట్ ఈస్ యువర్ ఇంటర్ప్రిటేషన్? అంటే డూ యూ అగ్రీ ఆర్ డిస్అగ్రీ? వాట్ డూ యూ సే? అంటే పరలోకంలో కూడా మనం ఇలాగే ఉంటామండి, ఆకలి ఏమీ లేకుండా. పరలోకంలో ఆకలి ఉండదు, కానీ తినాలనుకుంటే తినొచ్చు. ఇక్కడేమో తినకపోతే ఉండలేము, అక్కడేమో ఆకలి ఉండదు కానీ జీవవృక్ష ఫలాలు తింటామని ఉంది కదండి. కాబట్టి ఆకలి కోసం తినము. ఈటింగ్ ఇఫ్ యూ వాంట్, ఇట్స్ ఎ ప్లెజర్, యూ ఈట్. అది. సో ఏది ఏమైనా 84 సంవత్సరాలు ప్రణాళికలు ఆయన చిత్తాన్ని నెరవేర్చక ముందు ప్రార్థనలు ఎక్కువ కోరతాడు. ఇప్పుడు మనకు కూడా దేవుడు అదే అవకాశం ఇస్తున్నాడు, ప్రార్థించండి ప్రార్థించండి. అప్పుడు కూడా తను రాకముందు మరి అన్నాను నిలబెట్టుకొని ఆ ప్రార్థనల ద్వారా తాను ఈ లోకానికి వచ్చేందుకు దేవుడు అక్కడ మార్గాలు తెచ్చుకున్నాడు. అసలు ప్రపంచం యొక్క స్టేజ్ మొత్తాన్ని అన్న ప్రార్థన ఒక విధంగా సెట్ చేయడానికి ఇండైరెక్ట్ గా కారణమైంది. చాలా మంది ప్రార్థన చేశారు, అన్న, తండ్రి, పనుయేలు, ఇంకా రైచియస్ రెమినెంట్ ఉన్నారు, సుమియోను, వీళ్ళంతా వచ్చే వారాల్లో మనం చూస్తాము. బట్ వీరి యొక్క ప్రార్థన యేసుక్రీస్తు వారు భూమి మీద జన్మించడం కోసం రంగాన్ని సిద్ధం చేసిందని చెప్పేసి అనుకోవచ్చు. లేకపోతే ఒక జస్ట్ యవనస్తురాల దగ్గరకు వచ్చి, దయా ప్రాప్తురాల నీకు శుభం, ప్రభు నీకు తోడై ఉన్నాడు, నీవు గర్భం ధరించి బిడ్డను కంటావంటే ప్రభు దాసరాలను నీ మాట చొప్పున నాకు జరుగును గాక అని ఒక అమ్మాయి ఎలా చెప్పగలుగుతున్నా? ఎవరో తెలియకపోవచ్చు, కానీ ప్రభువా నీవు వస్తానన్నావు, నీ కుమారుని పంపించే సమయం ఆసన్నమైంది. వీటన్నిటి కోసం ప్రార్థన చేస్తా ఉండొచ్చు. ఒక యవనస్తుని పిలిచి నీ వైఫ్ ప్రెగ్నెంటే కానీ దేవుని వల్ల కలిగింది, నువ్వేం మాట్లాడకుండా ఆమెను చేర్చుకుంటే ఇంకా నో క్వశ్చన్స్ అండ్ నో డిస్కషన్స్. ఒక కపులు చాలా కాలం గడిచిపోయింది, పిల్లలు లేరు, అయినా కూడా విశ్వాసంలో నిర్దోషులుగా నిరపరాధులుగా వారు మరి వాళ్ళు కంటిన్యూ అవుతా ఉన్నారు. అది ఎలా జరిగింది? ఇవన్నిటి వెనక చాలా, అంటే నేను అనుకుంటాను ప్రేయర్ టవర్లని ఈ రోజున చాలా మంది పెడతారు. దిస్ ఈస్ ద రియల్ ప్రేయర్ టవర్, దిస్ ఈస్ ద రియల్ పవర్ హౌస్. అసలు యెరూషలేము దేవాలయం మొత్తానికి కూడా అన్న ఉన్నటువంటి చిన్న గది, ఆమె ఉన్నటువంటి ఆ యొక్క స్థలము ప్రార్థనతో దేవుని యొక్క నీతో నిండిపోయినటువంటి. అక్కడ ఆమె ఉపవాసంలో ఉంది, ఆమె ఆరాధిస్తుంది, ఆమె ప్రార్థన చేస్తా ఉంది, ఆమె కన్నీరు గారుస్తా ఉంది, ఆమె పోరాడుతుంది. వాళ్ళ తండ్రి ఎట్లా పోరాట వీరుడో ప్రార్థనలో కుమార్తె తండ్రిని ఇంకా మించుకుంది. ప్రవక్తి కాబట్టి దేవుడు ఆమెకు ప్రత్యక్షతలు ఇస్తా ఉన్నారు, దేవుడు ఆమెకు తెలియపరుస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి. అయితే ఒక విషయం ఏంటంటే, మనం క్రిస్మస్ వచ్చినప్పుడు తూర్పు దిక్కు చుక్కబుట్టే మేరమ్మ ఓ మరియమ్మ, మేము వచ్చినాము. తూర్పు దిక్కు చుక్కబుట్టింది, బెత్లెహేములో బాలుడు ఉదయించాడు. అన్నమ్మకి దేవుడు చెప్పుంటాడు, అన్నమ్మ ఇక చాలు, నీ ఉపవాసాలు, నీ ప్రార్థనలో తూర్పు దిక్కు చుక్క పుట్టింది, దివ్యమైనటువంటి బాలుడు ఉదయించాడు. ఆ బాలుడు నీవు కన్నులారా చూస్తావు. ఎదురు చూస్తా ఉంది అన్నమ్మ, ఎప్పుడా 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 అని. మరి వారి యొక్క శుద్ధీకరణాచార ప్రకారం బేబీ బాయ్ అయితేనేమో 33 రోజులు, అదే గనక బేబీ గర్ల్ అయితేనేమో 66 రోజులు అని ఉంది. 33 రోజులు అయిపోయిన తర్వాత మరి వారు ఎక్కడికి వచ్చారంటే దేవాలయం కోసం వచ్చారు. దేవాలయం కోసం వస్తే 38వ వచనం చూడండి, ఆమె కూడా ఆ ఘడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయన గురించి మాట్లాడుతున్నాను. కరెక్ట్ గా మరియా యోసేపు, పవర్ పాయింట్స్ లోకి వెళ్దామా? అక్కడికి వచ్చే టైం కల్లా ఆమె కరెక్ట్ గా వచ్చేసింది. ఆమె గురించి మనం చూద్దాము. అషేరు గోత్రికురాలు, పనుయేలు కుమార్తె, భార్య, ప్రవక్తి, విధవరాలు, 84 సంవత్సరాలు దేవాలయం విడిచిపెట్టకుండా ఉపవాస ప్రార్థనలతో ఉంది. అషేరు గోత్రికురాలని ఎందుకు పెట్టబడిందా అని చెప్పేసి నేను అనుకున్నాను అన్నమాట. కొన్ని ఫ్యామిలీస్ లో కొన్ని అంటే కొన్ని ఏమంటామంటే ట్రెడిషన్స్ ఉంటాయి అన్నమాట. కొన్ని కుటుంబాలు ఫంక్షన్స్ బాగా చేస్తారు, కొన్ని కుటుంబాలు ఎప్పుడు వెళ్ళినా కూడా చక్కని ఆతిథ్యం ఉంటది, హాస్పిటాలిటీ ఉంటది. వాళ్ళు భోజనానికి పిలిచారంటే ఇక అసలు ఎలా ఉంటదంటే ఒక బఫే ఇదిలాగా ఉంటది అన్నమాట.
అంత అద్భుతమైనటువంటి ఇది ఉంటుంది అనమాట. అషేరు గోత్రం యొక్క స్పెషాలిటీ ఏంటో ఒకసారి మనం చూద్దాం. ఆదికాండం 49 అధ్యాయం 20 వచనం. ఆదికాండం 49:20. 49 20 అండి. అవునమ్మా. ఆషేరు వద్ద శ్రేష్టమైన ఆహారము కలదు, రాజులకు తగిన మధుర పదార్థములను అతడిచ్చును. అషేరు గోత్రం దేనికి ఫేమస్ అంటే భోజనాలకు ఫేమస్. చక్కని భోజనాలు అన్నమాట. అంటే శ్రేష్టమైనటువంటి ఆహారం అందరికీ కూడా అందించేవాళ్ళు. అలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి ఆమె అసలు 86 సంవత్సరాలు ఉపవాసం ఉందంటే డస్ దట్ కమ్యూనికేట్ సంథింగ్ టు అస్? ఐ థింక్ ఇట్ డస్. ఇది తప్పనిసరిగా ఇంత శాంతి గారు మీరు అడిగారు కదా అషేరు గోత్రం అని ఎందుకుందో అర్థమైందండి. అవును, అదనమాట. అషేరు గోత్రికురాలు తర్వాత ఉపవాస ప్రార్థనలతో ద్వితీయోపదేశ కాండంలో కూడా ఉందండి ఆషేరు గోత్రం గురించి. అంటే మరి నూతన బంధంలో కూడా ఉండగా ఆమె గోత్రాన్ని గురించి చెప్పబడిందిగా అషేరు గోత్రం. అంటే సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడును. అంటే ఆశీర్వాదం అనేది ఉంది. అషేరు గోత్రంలో ఈ హాస్పిటాలిటీ భోజనాలు అనేవి ట్రేడ్ మార్క్ అయి ఉండొచ్చు అన్నమాట. లేకపోతే దేవుడు అషేరు గోత్రం అని ఎందుకు ఆ మాట వాడాలి? పనుయేలు గారి పేరు ఎందుకు పెట్టాలి? ఇవన్నీ కూడా ఆమె లైఫ్ మీద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అన్నమాట. వాటి నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు. తర్వాత ఆమె ఆరాధికురాలు, ప్రార్థనా ఆమెని ప్రాఫిటెస్ అన్నారు కదా. ప్రాఫిటెస్ అంటానికి అషేరు గోత్రం కూడా యాడ్ అయింది. బేసికలీ సిగ్నిఫికెన్స్ అషేర్ గోత్రం నుంచి వచ్చింది ఆమె ప్రాఫిటెస్ ఎందుకైందో. భోజనం అని కాదు కానీ బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాఫిటెస్ అని చెప్పినప్పుడు అషేర్ అనేది ఆ సిగ్నిఫికెన్స్ ఉందాక. అంటే ఆ ప్రాఫిటర్స్ అనేది అషేరు గోత్రం వేరే గోత్రాల నుంచి కూడా ఉన్నారు అనేది కావచ్చు. బట్ అట్ ద సేమ్ టైం ఆమె యొక్క ఫాస్టింగ్ ని మనం ఇక్కడ హైలైట్ చేస్తున్నప్పుడు ఇన్ ద లైట్ ఆఫ్ దిస్ ఇఫ్ వి సీ దట్ కమ్యూనికేట్ సంథింగ్, దాని గురించి కూడా నేను మాట్లాడతాను. ఎందుకంటే ఇక్కడ ఇంకొకటి ఆమె విడో కదా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పర్టికులర్ టైంలో విడోస్ ని ఎలా ట్రీట్ చేసేవాళ్ళు తెలియదు మనకి. అంటే నాకైతే తెలియదు క్లియర్ గా. ప్లస్ ఇంకొకటి సామ్స్ లో ఉంటది కదా, గాడ్ ఈజ్ ఏ ఫాదర్ టు ద ఫాదర్ అండ్ ఈజ్ ఆల్సో ఏ కంఫర్టర్ ఫర్ ద విడోవర్స్ అని. సో అందువలన తను దేవునితో ఉండటానికి డిసైడ్ చేసుకుంది, విధవరాలు కాబట్టి. సో అంటే ఆ పర్టికులర్ టైంలో విధవరాలని ఎలాగ ట్రీట్ చేసేవాళ్ళక. ఇప్పుడు మన ఈ వీళ్ళు అదేదో జబ్బు ఉండొచ్చు, కుష్టి వ్యాధి ఉన్న వాళ్ళని వీధి చివరిలో పెట్టేవాళ్ళు కదా, ఎక్కడ ఊరి చివరిలో పెట్టేవాళ్ళు కదా. విధవరాళ్ళని ఏ విధంగా ట్రీట్ చేసేవాళ్ళు? సో మోస్ట్లీ ఆమె విడో కాబట్టి ఆమెకి టెంపుల్ నే చూజ్ చేసుకుంది వర్షిపింగ్ కి. అన్ని విషయాల్లో కూడా టెంపులే ఆమెకి సూటబుల్ కింద తను ఎంచుకుంది. అంటే దేవుడి దగ్గర ఉండాలనుకుంది, టెంపుల్లో ఉండాలనుకుంది. అంటే విడో కాబట్టి ఆ లెవెల్ కి వెళ్ళగలిగింది అని అనుకుంటున్నాను అక్క. దేవుని దృష్టిలో విధవరాలకు ప్రత్యేకమైన స్థానం ఇచ్చిండు తను. మనకు నిర్గమాకాండంలో ఉంటది కదా, విధవరాలినైనను దిక్కులేని పిల్లలనైనను బాధ పెట్టకూడదు, వారు నీ చేత ఏ విధమైనను బాధ నొంది నాకు మొరపెట్టిన ఎడలా నేను నిశ్చయముగా వారి మొరను విందును. యాక్చువల్ గా అషేరు గోత్రం వాళ్ళు ఎక్కడ వాళ్ళ యొక్క స్వాస్థ్యం అంటే నజరేతు దగ్గర, జెరూసలేం కాదు. నజరేతు నుంచి ఆల్ ద వే జెరూసలేం వచ్చింది టెంపుల్ కంటే, దాన్ని ఆలోచించాలి. తర్వాత ఏంటంటే లోకల్ గా సమాజ మందిరాలు చాలా ఉన్నాయిగా.
సమాజ మందిరాలు ఉన్నాయి లోకల్ గా, అంటే నజరేతులోను తర్వాత చుట్టుపక్కలంతా కూడా. కానీ టెంపుల్ దగ్గరికి ఎందుకు వచ్చింది? మేబీ డెఫినెట్ గా దేవుడు ఒక పర్పస్ తో ఆమెను టెంపుల్ దగ్గరికి తీసుకొచ్చారు. తర్వాత న్యూ టెస్టిమెంట్ లో యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చిన తర్వాత సంఘాల్లో విధవరాళ్ళని మంచి పోషించటము, వారికి ఆహారం పెట్టడము, వాళ్ళ అవసరతుల్లో ఇవన్నీ ఉన్నాయి. కానీ అసలు ఇంటర్ టెస్టిమెంటల్ పీరియడ్ లో అదేం లేదు. స్త్రీలంటే చాలా చిన్న చూపు చూస్తుంది. అసలు స్త్రీలను చాలా తక్కువగా భావించడం జరుగుతూ ఉంది. కాబట్టి జెరూసలేం టెంపుల్లో ఒక పెద్ద రిసెప్షన్ ఏమి ఉండదు. పోనీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏమన్నా గాడ్లీ లీడర్షిప్ అంటే అట్లా కూడా ఏం లేదు. తర్వాత అసలు సుమియోను చాలా నీతిమంతుడు. తర్వాత నెక్స్ట్ వీక్ చూస్తాము, అసలు సుమియోను దేవాలయంలో లేడు, యెరూషలేంలో ఉన్నాడు బయట, లైక్ లేమెన్ అన్నమాట. కాబట్టి ఆమె విధవరాలు మామూలుగా మనం అనుకున్నట్టుగా ఈ రోజున మందిరాల్లో విధవరాళ్ళు ఉండే విధంగా అలాంటి అట్మాస్ఫియర్ లేదు. లేనప్పటికీ కూడా దేవుడు ఆమెని యెరూషలేమే తీసుకొచ్చాడు, దేవాలయంలోనే ఉంచాడు. దేవాలయంలోనే రేయింబగళ్ళు విడవకుండా ఉపవాస ప్రార్థనలతో దేవుడు అక్కడ ఆమె ఉంచాడు అని చెప్పేసి అనుకోవచ్చు అన్నమాట. సో దేవాలయం విడుక ఆమె ఉపవాసము, ఆమె ప్రార్థన, ఆమె యొక్క ఆరాధన ఇవన్నీ కూడా మనం చూస్తాము. ఆరాధికురాలు, ప్రార్థనా పరురాలు, ఉపవాస ప్రార్థనా పరురాలు, సేవిస్తా ఉంది కాబట్టి సేవకురాలు, మరి సువార్థికురాలు, అంతేకాకుండా శిష్యురాలు అని కూడా అంటున్నాను నేను. శిష్యురాలు అని కూడా అంటున్నాను ఎందుకంటే అసలు అంతకంటే క్రీస్తు ప్రభు గురించి అనేకులతో మాట్లాడుతుంది. ఆరాధన, ప్రార్థన, ఉపవాసము, రేయింబగళ్ళు, 84 సంవత్సరాలు దేవాలయంలో ఉండటము, ఆధ్యాత్మికమైనటువంటి పోరాట యోధురాలు అన్న అని చెప్పేసి అనుకున్నాను. ఈ ప్రశ్న మనం చర్చించాము. అన్న 84 సంవత్సరాలు ఉపవాసంతో ఎలా ప్రార్థించింది, దేనికోసం ప్రార్థించింది, దీనికి ప్రేరణ ఎక్కడి నుంచి వచ్చింది? ప్రేరణ తండ్రి నుంచి వచ్చింది అని అనుకున్నాం. ఉపవాసంతో ప్రార్థన చేయడానికి కారణం దేవుడిచ్చినటువంటి ప్రత్యక్షత అనుకున్నాం. ఎవరి కోసం ప్రార్థించిందంటే యెరూషలేం కోసం, దేవుని నెరవేర్పు కోసం, వాగ్దానం కోసం, నిబంధన కోసం, దేవుని చిత్తం నెరవేర్చినప్పుడు మరి దేవుని ప్రజలు దాన్ని ఒబీడియన్స్ చూపించడం కోసం. ఇవన్నీ కూడా ఆమె చేసి ఉండొచ్చు. అజ్ఞాత ఆరాధికురాలైనటువంటి అన్న అని చెప్పేసి అనుకున్నాం. అయితే మనం ఒక ప్రశ్న ఏంటంటే ఆమె అంతరంగ జీవితాన్ని మనం చూసాము. అంతరంగ జీవితం ఏంటంటే ఉపవాసము, ప్రార్థన, ఆరాధన. అంతరంగ జీవితంలో ఉన్నటువంటి ఇది బహిరంగ జీవితంలో ఏ రీతిగా బయటకు వచ్చింది, బహిరంగ జీవితంలో ఏ రీతిగా బయటకు వచ్చిందో మనం 38వ వచనంలో మనం చూస్తాము. ఒకసారి చదువుతారా? ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుణ్ణి కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుకొనుచున్న వారందరితో ఆయనను గూర్చి మాటలాడుచుండెను. మెస్సియా పుట్టాడు అన్నటువంటి విషయము ఎవరైతే మెస్సియా కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరితో చెప్తా ఉంది. అంటే మొట్టమొదటి అడ్వెంట్ గురించి ఆమె మాట్లాడుతూ ఉంది. యేసుక్రీస్తు వారు వచ్చి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? 2000 సంవత్సరాలు అయిపోయింది. 2000 సంవత్సరాలు రావటానికి రంగం సిద్ధమైంది. ఈ రోజున నేను అనుకుంటాను ఇలాంటి అన్న లాంటి అనేక మంది స్త్రీలు అవసరం, ఇలాంటి ప్రార్థనా పరులు అవసరం, ఇలాంటి ఉపవాస ప్రార్థనా పరులు అవసరం, ఇలాంటి సేవకురాళ్ళు అవసరం, ఇలాంటి సువార్థికులు అవసరం, ఇలాంటి సేవకురాళ్లే కాదు ఇలాంటి ఆధ్యాత్మికమైనటువంటి పోరాట యోధులు అవసరం. ఒక్కటిగా యెరూషలేము దేవాలయంలో అజ్ఞాతంగా 84 సంవత్సరాలు ఎవరి ద్వారా ఆమె గమనించబడకుండా, ఎవరి ద్వారా ఆమె ప్రశంసించబడకుండా, ఎవరి ద్వారా ఆమె పట్టించుకోకపోయినా ప్రార్థనలో, ఉపవాస ప్రార్థనలో పోరాటం, మహాపోరాటంలో ఆమె కొనసాగింది. నేను అనుకుంటాను మరియా యోసేపు వచ్చినప్పుడు ఆ దివ్యమైనటువంటి బాలుణ్ణి మరి అన్న చూసినప్పుడు ఈ బాలుడు భూమి మీద జన్మించడం కోసం కదా నా జీవితాన్ని దేవుడు సిద్ధపరిచింది. ఈ బాలుడు భూమి మీద జన్మించే ఈ సమయం కోసం కదా నేను ఇంతకాలం ప్రార్థనలో, ప్రసవ వేదంలో ఎదురు చూసింది. నేనంటాను ఈమె కనన గర్భం అని చెప్పేసి అంటున్నా. ఎందుకు అంటే ఈ కనన గర్భానికి ఏమి లింక్ అయ్యి ఉందంటే కన్యక గర్భం లింక్ అయ్యింది. కన్యక గర్భం ధరించాలంటే ఒక ఆమె ఏమో గొడ్రాలుగా చాలా కాలం ఉండాలి. ఆమె ఎవరంటే ఎలిజబెత్. రానున్న వారాల్లో మనం చూస్తాము. కనని గర్భము, కన్యక గర్భము, గొడ్రాలి గర్భము, ఈ 3 గర్భాలు కనెక్ట్ అయ్యాయి. కన్యక గర్భం ధరించాలి అంటే ఏం జరగాలి అంటే చాలా కాలం గొడ్రాలుగా ఉన్నటువంటి ఒక ఆమె గర్భం ధరించాలి. ఆమె ఎవరంటే ఎలిజబెత్. ఈ కన్యక గర్భం ధరించే సమయం రాలేదు కాబట్టి దేవుడు ఎలిజబెత్ గర్భాన్ని గొడ్రాలి గర్భంగా ఉంచాడు. ఎందుకంటే కరెక్ట్ గా 6 నెలల ముందే
బాప్తిస్మిచ్చి యోహాను ఆమె గర్భంలో జన్మించాలి, యేసుక్రీస్తు ప్రభు వారికి ముందు వెళ్ళాలి కాదు. అయితే అక్కడ గొడ్రాలి గర్భం అయితే ఇదేమో కనని గర్భం. ఆమె బిడ్డల్ని కనలేదు అంటానికి మనకి టెక్స్ట్ లో ఎవిడెన్స్ ఉంది. దేవుడు ఆమెను ఎందుకు బిడ్డల్ని ఇవ్వలేదని నేను అనుకుంటున్నానంటే, ఈ యొక్క యెరూషలేము దేవాలయంలోకి వచ్చి ఆమె రేయింబగళ్ళు ఉపవాసంతో ప్రార్థనలో ఉంది. మరియమ్మేమో 9 నెలలు యేసయ్యను గర్భం ధరించింది. ఎలిజబెత్ ఏమో చాలా సంవత్సరాలు గర్భం ధరించకుండా గొడ్రాలు అనే నిందన అనిపించింది. ఈ యొక్క అన్నమ్మేమో 86 సంవత్సరాలు ఆమె మరి ఆధ్యాత్మికమైనటువంటి ప్రసవ వేదనలో పోరాడింది. అక్కడేమో 9 మంత్స్ అయితే, ఇక్కడేమో కొన్ని ఇయర్స్ అయితే, ఏం మాత్రం 86 ఇయర్స్ ప్రసవ వేదనలో మరి గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి పోరాటంలో యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీద జన్మించడానికి ముందు ఆమె ప్రార్థన చేసింది అనుకోవచ్చు. అందుకనే కరెక్ట్ గా అదే గడిలో ప్రభు చెప్పుంటాడు, అన్నమ్మ ఇంకా నువ్వు నీ బయటికి రా, నీ క్వార్టర్లో నుంచి దేవాలయం యొక్క మెయిన్ టెంపుల్లోనికి వెళ్ళు, అక్కడ ఎవరొచ్చారో చూడండి. కళ్ళారా చూసింది, ఆయన ఆరాధించింది. బయటికి వెళ్ళి అందరితో చెప్తూ వచ్చింది, ఆయన వచ్చేసాడు, మెస్సియా జన్మించాడు, మెస్సియా జన్మించాడు, మెస్సియా జన్మించాడు. నేను అనుకుంటాను దిస్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్. మన వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో మనం ప్రార్థన, స్తుతి, ఆరాధన, ఉపవాసము, వాగ్దానము, వాక్యము, దేవుని యొక్క సన్నిధి, ఇవి బయటికి వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రకటించడం, బోధించడం, సువార్త చెప్పడం. కొంతమంది ఏమో ప్రార్థన వరకే పరిమితం అవుతారు, పరిచర్య చేయరు. కొంతమంది ఏమో ఆ మీటింగ్ ఈ మీటింగ్ అంటారు, కానీ వ్యక్తిగతంగా ప్రార్థన ఉండదు, వాక్యము ఉండదు. అన్నా జీవితము ఒక అద్భుతమైనటువంటి ఎగ్జాంపుల్. ఆమె ఒక స్త్రీ, ఆమె ఒక విధవరాలు, ఆమె ఒక భార్య, ఆమె ఒక కన్యక, ఆమె లైఫ్ లో ఫేసెస్. ఆమె ఒక స్త్రీ, ఆమె ఒక ప్రార్థనా పరురాలు, ఒక విశ్వాసురాలు, ఒక ప్రవక్తి, ఒక ఇవాంజలిస్టు. అంత మాత్రమే కాదు, దేవుణ్ణి కనులారా చూసి ఆయన తర్వాత ఇక అన్నాని దేవుడు పిలుచుకుని ఉంటాడు. ఇక ఆమె మిషన్ అయిపోయింది కాబట్టి ప్రభు సన్నిధికి సిమియోని ఎట్లా అంటాడో, నాదా ఇక నాకు సెలవు ఇప్పించండి, నేను వస్తానని చెప్పేసి అన్న కూడా ఆ విధంగా ప్రభు సన్నిధికి వెళ్ళిపోయింది. సో షీ ఈస్ ట్రూలీ అన్ అడ్వెంట్ ఉమెన్. అసలు క్రిస్మస్ స్టోరీలో చాలా కనిపించినటువంటి పాత్ర ఆమెది, కానీ క్రిస్మస్ ఆల్బమ్ లో మాత్రం ఆమె ఫోటో మిస్ అయింది. కాబట్టి ఆ విధమైనటువంటి శ్రేష్టమైన జీవితాన్ని జీవించినటువంటి అన్న వలె మనం కూడా మన వ్యక్తిగత, కుటుంబ, సంఘ, సామాజిక జీవితాల్లో దేవుని యొక్క వాక్యానుసారమైన స్త్రీలుగా ఆ వెయిటింగ్ విత్ హోప్, హోప్తో జీవించే స్త్రీలంగా, జీవించే పురుషులంగా, జీవించే కుటుంబాలుగా ఉండటానికి దేవుడు సహాయం చేయాలని ప్రార్థన చేసుకుందాం. మొట్టమొదటి అడ్వెంట్కే ఇంత ప్రిపరేషన్ అవసరమైతే ఇక మరి రెండో అడ్వెంట్ వచ్చింది. గాడ్ ఈస్ గోయింగ్ టు కమ్ వెరీ సూన్ టు టేక్ us టు బి విత్ హిమ్. ఇప్పుడు ఇంకా ఎంత ప్రార్థన అవసరం, ఇప్పుడు ఇంకా ఎంత ఉపవాసం అవసరం, ఇప్పుడు ఇంకా ఎంత మనం దేవుని సన్నిధిలో కనిపెట్టడం అవసరం, ఇంకా దేవుని యొక్క ప్రత్యక్షత ఎంత అవసరం. ఆ విధంగా ఉండటానికి దేవుడు మనందరికీ కూడా సహాయం చేయనుగాక. దయచేసి ఎవరైనా ఒకళ్ళు ప్రార్థన చేస్తే కొంచెం సమయం నేను క్వశ్చన్స్ కి ఇవ్వాలని అనుకుంటున్నాను. ఫండి ఎవరికైనా అసైన్ చేస్తాం. ఎవరైనా మెన్ ఒకళ్ళు ప్రార్థన చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఆ తర్వాత Q&A టైంలోకి వెళ్దాం. ఇంకా కొంచెం టైం తీసుకోవచ్చు. ఆల్రెడీ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫామ్ లోనే చేసాము. ఇంకేమైనా క్వశ్చన్ నేను డీల్ చేయకపోతే, ఇంకేదైనా క్లియర్ గా లేకపోతే మీరు అడగవచ్చు. ఎవరైనా ఒకళ్ళు ప్రార్థన చేస్తారు. ప్రియ ప్రభు, మా దేవ, మీకు ఎన్నో వందనాలు. ఈ సమయాన్ని బట్టి నీకు స్తుతులు. అన్న జీవితంలో నుంచి 3 వచనాలు, 3 వాక్యాలు. ఆమె వ్యక్తిగత జీవితం, కుటుంబ జీవితం, ప్రార్థన జీవితం, పరిచర్య జీవితం, సాక్షి జీవితం, ఉపవాస ప్రార్థన జీవితం, ఆమె పోరాటం, ఆమెకున్న ప్రత్యక్షత, ఆమె చేసిన పరిచర్య ఎంతో అద్భుతంగా మీరు రాయించి పెట్టారు ఆయన. మరి మరి మాలో ఉన్నటువంటి స్త్రీలు అనేక మంది తన లైఫ్ తో మరి ఐడెంటిఫై చేసుకోగలిగి ఉంటారు నాయన. పాసింగ్ త్రూ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ లైఫ్, యూ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ ప్లాన్ అండ్ పర్పస్ ఫర్ హర్ లైఫ్. ఆమె జీవితాన్ని ఆ రీతిగా మరి ప్రేరేపించింది వాళ్ళ తండ్రి అనేది ఎంతో స్పష్టంగా నీ యొక్క లేఖన భాగంలో నుంచి మేము చూడగలిగాం. కుటుంబాలుగా మేము, మా బిడ్డలు, మా యొక్క పేరెంట్స్, దేవుడు మాకు గ్రాండ్ పేరెంట్స్ ఉంటే వారందరం కూడా నీ పరిచర్యలో శ్రేష్టమైనటువంటి వారం, విలువైనటువంటి వారం. మరి ముఖ్యంగా అన్న ఎంత శ్రేష్టమైనటువంటి పరిచర్య చేసిందో ఆ రీతిగా మా సంఘాల్లో ఉన్నటువంటి మా ప్రభా మరి తల్లులు, మా ప్రభా మరి ప్రత్యేకమైనటువంటి దశలో ఉన్నటువంటి వారు ఆ విధమైనటువంటి గొప్ప ప్రార్థన యోధులుగా, వీరులుగా మరి ప్రార్థించే మా ప్రభా స్త్రీలుగా, ప్రకటించే స్త్రీలుగా, నీ యొక్క పరిచర్యలో కొనసాగే స్త్రీలుగా, వారి యొక్క మా ప్రభా మరి
రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ను బెస్ట్ ఆఫ్ ద లైఫ్ గా చేసుకోవటానికి మీరే సహాయం చేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాను తండ్రి.